హనుమ అరటి తోటలో పూజ చేస్తే వచ్చి స్వీకరిస్తారు, కదలీవనంలో తిరుగుతారు అని. ఇప్పటికీ మీకు కొన్ని కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, కొన్ని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలకు వెడితే హనుమ స్పర్శ స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికీ వెంకటాచలంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఉంది. మెట్లు దిగి విడితే పెద్ద మామిడి చెట్లు, అరటి తోపులు కనపడతాయి. దాని మధ్యలో ఉంటుంది హనుమ యొక్క దేవాలయం. అటువంటి కదలీవనంలో ఒక పర్వత గుహలో పడుకుని ఉన్నారు. మళ్ళీ వెనక్కి భారతంలోకి రండి, ఆరణ్య పర్వంలోకి. భీమసేనుడు సౌగంధికా పుష్పాల కోసం వెడుతున్నాడు. పెద్ద సింహనాదం చేశాడు, శంఖనాదం చేశాడు, ప్రాణులన్నీ భీతిల్లేయి. అటువంటి సమయంలో అక్కడే పర్వత గుహలో పడుకునున్నారు హనుమ. ఆయన వెంటనే ఉలిక్కి పడి లేచారు. ఒక్కసారి ఆ చప్పుడు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఓ నా సోదరుడు, నా తమ్ముడు, వాయుపుత్రుడు భీమసేనుడు సౌగంధికా పుష్పాల కోసం వచ్చాడు. వచ్చి చల్లటి నీటిలో స్నానం చేశాడు, సేద తీరాడు, తీయటి పళ్ళు తిన్నాడు. ఆ సంతోషం లోపల అణుచుకోలేక పెద్ద సింహనాథం చేసి శంఖం పూరించాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆ భీమసేనుణ్ణి కలుస్తాను అని తిన్నగా వెళ్ళి భీమసేనుడు వెడుతున్నటువంటి దారికి అడ్డుగా ఒక వృద్ధవానర రూపంతో పడుకున్నారు. వెళ్ళిపోతున్నటువంటి భీమసేనుడు చూశారు, అడ్డుగా ఎవరైనా పడుకునుంటే దాటి వెళ్ళకూడదని ధర్మశాస్త్రం. అందుకని ఆయన అన్నారు, ఓ వృద్ధవానరమా, నేను భీమసేనుణ్ణి నడిచి వెడుతున్నాను, వాయుపుత్రుణ్ణి, ధర్మరాజు సోదరుణ్ణి. ఏం అడ్డంగా పడుకుంటావు, లేచి పక్కకు పో. నిన్ను దాటడం నాకు చేత కాదనుకుంటున్నావేమో, నిన్నేమిటి, నిన్ను ఈ శిఖరాన్ని కూడా లంఘిస్తాను, అంత శక్తివంతుణ్ణి. మర్యాద కోసం అడిగాను, పక్కకి తప్పుకోమన్నారు. అంటే హనుమ ఏమీ తెలియనటువంటి వారిలే అన్నారు, అబ్బా 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 అబ్బా, చాలా గొప్పవాడవే, నన్ను లంఘిస్తావు, ఎదురుగుండా కనపడుతున్న గిరిని లంఘిస్తామే అన్నారు. మరి ఏమనుకుంటున్నావు, ఒకప్పుడు మా అన్నగారు హనుమ 100 యోజనముల సముద్రాన్ని లంఘించి వెళ్ళారు, అలా దాటగలను అన్నారు. అంటే ఆయన ఎప్పుడు రామనామం ఏ కారణంగానైనా వినపడుతుందా అని చూస్తుంటారు. ఏం చెప్పావు ఏం చెప్పావు ఏం చెప్పావు, మీ అన్నగారు హనుమ 100 యోజనముల సముద్రం దాటారా, ఎందుకు దాటాడయ్యా అలాగా అన్నారు. అంటే మళ్ళీ రామకథ అంతా చెప్పారు. ఒకసారి దశరథ మహారాజు గారి పెద్ద కొడుకు రామచంద్రమూర్తి, సీతమ్మ, అరణ్యవాసం, రావణాసురుడు, సీతాపహరణం, ఆ సుగ్రీవుడితో స్నేహం చెయ్యడం, దశ దిశలకి ఆ వానరులందరూ వెళ్ళడం, దక్షిణ దిక్కి హనుమ వెళ్ళడం, 100 యోజనముల సముద్రాన్ని దాటి శిశుపావనంలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కి రావడం, సేతుబంధనం, రావణ సంహారం, సీతారాముల యొక్క పట్టాభిషేకం లఘువుగా చెప్పారు. చాలా సంతోషించారు. ఎలాగో అలా రామకథ చెవిని పడింది కదూ, అది ఆయనకి పరమ సంతోషం. అన్నీ విని అన్నారు, అబ్బా మీ అన్నగారు హనుమ అంత బాగా లంఘనం చేశారే, నువ్వు కూడా అలా లంఘనం చేయగలవు, కానీ ఇంత చిన్న పనికి అంత పెద్ద లంఘనం ఎందుకయ్యా, వృద్ధుణ్ణి, వానరుణ్ణి, శరీరమా జర్జరీభూతం అయిపోయింది, రోగములా పొటమరించాయి, నా అంత నేను లేవలేను, అంత ఉద్ధతి ఎందుకు, కాస్త తీసి పక్కన పడుకోబెట్టి వెళ్ళిపోతే అయిపోలా అన్నారు. వెంటనే ఆ వృద్ధవానరం, దీన్ని ఎత్తి పక్కన పెట్టడం ఎంత పెద్ద విశేషం అని మహాభారతంలో వర్ణిస్తారు. ఏపున 2 చేతులను ఇమ్మున పట్టి అమర్చి ఎత్తగా ఓపగా మొగ్గతిల్లబడి ఆయన ఘర్మజలార్ధ్రదేహుడై కాపురుషుండు ఓలి నిజగర్వము తక్కి ఊరుకుండే చింతాపరుడై వృకోదరుండు తద్దయు లజ్జ నధోముఖంబుతోన్ అంటారు. 2 చేతులతోటి ఆ వానరాన్ని ఇలా పట్టుకుని హుప్పని ఎత్తడానికి ప్రయత్నం చేశారు. ఏపున 2 చేతులను ఇమ్మున పట్టిన మర్చి ఎత్తగా, ఇలా పైకి ఎత్తుదామని ఒక్కసారి హుప్పని ఇలా అనేటప్పటికీ ఆ వానరం పైకి లేవడం మాట దేవుడెరుగు, ఓపగా మొగ్గతిల్లబడి ఆయన మీద బోర్లా పడిపోయారు. పడిపోయి ఘర్మజలార్ధ్రదేహుడై ఒళ్ళంతా చెమటలు పట్టేసి తడిసిపోయింది. ఒళ్ళు తడిసిపోయి కాపురుషుండు ఓలే నిజగర్వము దక్కి ఎనంగియుండే చింతాపరుడై వృకోదరుండు తద్దయులజ్జ నధోముఖంబుతోన్. ఆయన యొక్క గర్వమంతా అణిగిపోయింది భీమసేనుడికి. అణిగిపోయి, ఏమిట్రా ఈ వానరం, దీన్ని ఎత్తలేకపోయాను సరికదా, బోర్లా పడిపోయానని సిగ్గుపడిపోయి తలదించుకుని నిలబడి, అయ్యా నువ్వెవరో మహాత్ముడవు, సామాన్యుడివి కావు, నన్ను పరీక్షించడానికి వచ్చినటువంటి మా అగ్రజులు హనుమయ
లేకపోతే మహర్షుల దేవతల నాకు యథార్థం చెప్పండి అన్నారు. అప్పుడు స్వామి హనుమ, నేను నీ అగ్రజుణ్ణయా, నేను హనుమని, నీ యొక్క శక్తిని పరిశీలనం చేద్దామని ఈ మాట అన్నాను అంటే ఎంతో సంతోషించి 2 చేతులు కైమోడ్చి నమస్కరించి, అయ్యా మీకు అన్ని విషయాలు తెలుసు, 4 యుగముల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో, 4 యుగాలలో ధర్మ సంస్థాపన ఎలా జరిగిందో ఆయా యుగ లక్షణములను చెప్పమని అడిగారు. అడిగితే సంగ్రహంగా 4 యుగాలు, 4 యుగాలలో శ్రీ మహావిష్ణువు స్వీకరించేటటువంటి అవతారాలు, వాటి యొక్క వర్ణములు, ఆ ధర్మ సంస్థాపన క్రమాన్ని మహానుభావుడైనటువంటి హనుమ ఉపదేశం చేశారు. చేసిన తరువాత భీమసేనుడు ఒక కోరిక కోరారు. అన్నగారు నాకొక్క కోరిక, ఆనాడు మీరు పరమ భయంకరమైనటువంటి రూపాన్ని చూపించారు రామరావణ సంగ్రామంలో, ఏది ఇంకొక్కసారి మీరు అటువంటి రూపాన్ని నాకు చూపించండి, దర్శనం చేస్తానన్నారు. ఎప్పుడో జరిగిన రూపం ఇప్పుడు ఎందుకు లేవయ్యా, ఊరుకో అన్నారు. కాదు కాదు చూడవలసిందే. సరే చూపిస్తాను చూడమని మేరుమందర శంఖాచౌ బభౌదీప్తానలప్రభ, మేరు పర్వతం ఎలా ఉంటుందో అలా పెరిగిపోవడం మొదలుపెట్టారు. పెరిగిపోతే ఆయన రూపం 10 దిశలు నిండిపోయింది. నిండిపోతే ఇంతటి ధైర్యశాలి అయినటువంటి భీముడు గజ గజ ఉనికిపోయాడు. ఆ రూపాన్ని చూసి ఉనికిపోయి ఇక చూడలేక 2 చేతులతో కళ్ళు మూసేసుకుని, అలా కళ్ళు మూసుకుని 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి, నేను చూడలేకపోతున్నాను ఈ రూపాన్ని, నాకు భయం వేస్తోంది, ఉపసంహారం చేసేయండి అన్నాడు. అంటే ఉపసంహారం చేశారు. ఉపసంహారం చేసి మళ్ళీ వృద్ధవానరం ఎలా ఉంటుందో అలా కనపడ్డాడు. కనపడి, ఇది నువ్వు చూపించమన్నావని చూపించినటువంటి రూపం, శత్రువీరులు ఎదురు నిలబడినప్పుడు దీనికి 2 పెరుగుతుంది నా శరీరం. అటువంటి రూపాన్ని చూడడమే సాధ్యం కాదు. అటువంటి రూపంతోనే తొడ కొట్టినా, నా తోక విదల్చినా, నా నోరు తెరిచినా, నా 2 చేతులు పరిగలలా చాచినా, నా పాదములతో తొక్కినా నన్ను ఎదుర్కొని నిలబడగలిగిన వాడు ఈ లోకంలో ఉండడు. ఎందుకయ్యా ఇన్ని ఇడుములు పడతారు? ఒక్క క్షణంలో హస్తినాపురానికి వెళ్ళి మీ శత్రువులైన ధార్తరాష్ట్రుల్ని పీనుగు పెంటలు చేస్తాను, మీకు పట్టాభిషేకం చేస్తానన్నారు. మేము పౌరుష పరాక్రమాలు ఉన్నవాళ్లమే, మీ అండదండలుండగా మాకేమి లోటు స్వామి హనుమా, మీరు మాకు అన్నగారు కాబట్టి మీ ఆశీర్వచనం చాలు, మేము మా పరాక్రమంతో శత్రువుల్ని సంహరించి రాజ్యాన్ని చేపడతాం, మీ ఆశీర్వచనం మాకుంచండి అన్నారు. చాలా సంతోషించారు. మీ పౌరుష పరాక్రమాలు ఏమిటో చూడాలని నాకు కోరికగా ఉంది మీరు శత్రువుల్ని సంహరిస్తున్నటువంటి వేళలో. కాబట్టి కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం అవుతున్నప్పుడు ఒక్కసారి నన్ను స్మరించండి, నేను మీలో ప్రధాన వీరుడైనటువంటి అర్జునుడి యొక్క రథ పతాకం మీదకు వచ్చి కూర్చుంటాను, కూర్చుని మీరు చేసేటటువంటి యుద్ధాన్నంతటినీ పరిశీలిస్తానన్నారు. హనుమ మంగళప్రదుడు. హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ మంగళం జరుగుతుంది, హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ శుభం జరుగుతుంది, హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ఈశ్వరుడి యొక్క కృప ఉంటుంది. మహానుభావుడు వచ్చి అర్జునుడి యొక్క రథ పతాకం మీద కూర్చున్నారు కాబట్టే పాండవులు గెలవడానికి అవకాశం ఏర్పడడానికి ఉన్నటువంటి కారణాల్లో ఒక బలమైన కారణమైంది. అంతటి మహానుభావుడు. భీమసేనుడు అడిగాడా, అయ్యా మీరు వచ్చి మా తమ్ముడు అర్జునుడి యొక్క రథపతాకం మీద వేయించేసి ఉండండి అని అడగలేదు. అడిగాడా, మీరు మా శత్రువుల్ని పరిమార్చండి అని అడగలేదు. అడగకుండా నేను వచ్చి అర్జునుడి యొక్క రథపతాకం మీద కూర్చుంటాను అన్నారు. ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ ధర్మానురక్తి ఉంటుందో, ఎక్కడ ఈశ్వర భక్తి ఉంటుందో అక్కడక్కడ పిలవవలసినటువంటి అవసరం లేకుండా స్వామి హనుమ బయలుదేరి వస్తూ ఉంటారు. అసలు హనుమ లేకపోతే ఉపద్రవము గడవదు. నేను అందుకే మీతో మొట్టమొదట్లోనే మనవి చేయడానికి కారణం అదే. ప్రతిరోజు ఒక్కసారి సంధ్యాకాలంలో ఆకాశాన్ని దర్శనం చేసి నమస్కరించినటువంటి వాడికి ఉపద్రవములు తొలగి ఎలా మంగళాన్ని పొందుతాడో, అలాగే ప్రతిరోజు ఒక్కసారి స్వామి హనుమ వంక చూసి నమస్కారం చేసినటువంటి వాడు ఉపద్రవముల నుండి గట్టెక్కుతాడు. అది ఎంత మహోపద్రవం అవనివ్వండి, గట్టెక్కడానికి స్వామి హనుమ కారణమవుతారు. ఆయన గట్టెక్కిస్తారు. ఆయన యొక్క శక్తి అటువంటిది. మీకు నేను రామాయణంలోంచే ఈ మాట అన్నందుకు ఒక సందర్భాన్ని నిరూపణం చేస్తాను. రామాయణంలో రామరావణ యుద్ధం అయిపోయింది, రావణాసురుడు మరణించాడు.
సీతారాములకు పట్టాభిషేకం అయిపోయింది. రామచంద్రమూర్తి సంతోషంగా పరిపాలన చేస్తున్నారు. అగస్త్యాది మహర్షులు ఒకసారి అయోధ్యానగరానికి విజయం చేసి రామదర్శనాన్ని అపేక్షించారు. రాముడు వారిని లోపలికి ప్రవేశపెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి ఉచితాసనముల మీద కూర్చోపెట్టి ఒక ప్రశ్న వేశాడు. రావణాసురుడు అంతటి అరివీర భయంకరుడు ఎలా కాగలిగాడు అని అడిగాడు. అడిగితే అగస్త్య మహర్షి ఒక మాట చెప్పారు. రామ, నిజానికి రావణాసురుడు కాదు అంత శక్తివంతుడు. రావణాసురుడి కన్నా శక్తివంతుడు, రావణాసురుడి కన్నా కొన్ని కోట్ల రెట్ల ప్రమాదకారి, పరమ భయంకరుడు ఇంద్రజిత్. ఆ ఇంద్రజిత్తు మరణించడం రామాయణంలో పెద్ద మలుపు. వాడు దైవవశం చేత, అదృష్టవశం చేత, మీ పరాక్రమం చేత మడిసిపోయాడు రామా అన్నారు. ఏమిటా ఇంద్రజిత్ విశేషం నాకు చెప్పవలసింది అని అడిగారు రామచంద్రమూర్తి. అప్పుడు చెప్పారు అగస్త్య మహర్షి. చాలా చిన్న వయస్సులో కృష్ణాజినం కట్టుకుని యజ్ఞోపవీతం వేసుకుని శిఖతో ఉండగా, అంత చిన్న వయస్సులో 7 యజ్ఞాలు చేశాడు. అవి ఒకటి కాదు, అశ్వమేధము, వాజపేయము, పౌండరీకము, ఇటువంటివి 7 పూర్తి చేశాడు. 7వది మహేశ్వర ప్రీతి కొరకు చేశాడు. 7 యజ్ఞములు అనితర సాధ్యమైన రీతిలో పూర్తి చేసి అంత బంగారం దానం చేశాడు. చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలని అడిగాడు. నాకు తామసీ విద్య కావాలన్నాడు. తామసీ అంటే ఆ వ్యక్తి యుద్ధానికి బయలుదేరితే చీకట్లు సృష్టిస్తాడు. కటిక చీకటి అయిపోతుంది. ఆ కటిక చీకట్లో ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ఆయన యొక్క నిలబడిన ప్రదేశం ఎవరికీ గుర్తించడానికి యోగ్యంగా ఉండదు, ఎవరికీ తెలియడు. ఆ చీకట్లో ఉంటాడు. రథం కూడా దివ్యరథం ఉంటుంది. అది ఈశ్వర ప్రసాదంగా వచ్చిన దివ్యరథం. దాని గుర్రాలు అంతే, అక్షయబాణ తూణీరాలు అంతే. అందులో ఉండి చీకట్లోంచి మేఘముల చాటు నుంచి బాణాలు విడిచిపెడతాడు. ఎంతమందినైనా పడగొడతాడు. అసలు బాణం ఎక్కువ పెట్టడానికి ఎక్కడున్నాడో తెలియదు ఎవరికి. అటువంటి గుర్రాన్ని, అటువంటి గుర్రాల్ని, అటువంటి రథాన్ని, అటువంటి అక్షయబాణ తూణీరాల్ని, తామసీ విద్యని పొందాడు. పొంది రావణాసురుని యొక్క ఆశీర్వచనాన్ని పొందాడు. ఒకప్పుడు రావణాసురుడు స్వర్గలోకం మీదకి దండయాత్ర చేసి దేవేంద్రుడితో యుద్ధం చేశాడు. దేవేంద్రుణ్ణి ఇంకా గెలవలేదు, కానీ బడలిపోయాడు. ఆ బడలిపోయి ఉన్నప్పుడు బయలుదేరి వచ్చాడు ఇంద్రజిత్తు. తనకున్నటువంటి తామసీ విద్యని ఆవిష్కరించాడు. వెంటనే ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేశాడు. రథంలో పెట్టుకుని రావణుడి దగ్గరికి వచ్చారు. నాన్నగారు, యుద్ధం అయిపోయింది, ఇంద్రుణ్ణి బంధించేశాను, పదండి అంతఃపురానికన్నాడు. తెల్లబోయాడు రావణాసురుడు. ఇంతటి అరివీర భయంకరుణ్ణి, ఇంతటి తపశ్శాలిని నేను ఓడించలేదు, వీడు గెలిచేశాడు ఇంద్రజిత్తు ఆ ఇంద్రుణ్ణి. ఇంద్రుడిని బంధించి లంకాపురానికి తీసుకొచ్చి అంతఃపురంలో కారాగారంలో ఉంచాడు. ఇప్పుడు పులస్త్య బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరూ బయలుదేరి వచ్చారు. ఇంద్రుణ్ణి బంధించడం మర్యాద కాదయా, విడిచిపెట్టు. కానీ ఇంద్రుణ్ణి గెలిచిన వాడివి కాబట్టి ఇక నుంచి నిన్ను మేఘనాథుడని పిలవరు, ఇంద్రజిత్ అని పిలుస్తారు. ఆయన అన్నాడు, ఇంద్రుణ్ణి విడిచిపెడతాను, కానీ నాకు మరణం లేకుండా వరమిమ్మన్నాడు. అసలే అంత భయంకరమైనటువంటి తామసీ విద్య చేతిలో ఉన్నవాడు, ఈశ్వరానుగ్రహ సంపన్నుడు, ధర్మమును విడిచిపెట్టినవాడు, ఏ ప్రమాదం తెస్తాడో అని బ్రహ్మగారు అన్నారు. అలా చిరంజీవిత్వాన్ని ఇవ్వడం కుదరదు. ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోవలసిందే. అందుకే ఇది మర్త్యలోకము అని పిలవబడుతుంది. కాబట్టి శరీరం విడిచిపెట్టాలి. కానీ ఇంద్రుణ్ణి గెలవడం కన్నా గొప్పతనం లోకంలో ఎక్కడుంది? నిన్ను నేను నా నోటితో ఇంద్రజిత్ అని పిలుస్తున్నాను. అప్పుడు ఇంద్రజిత్ అన్నాడు, అయితే పోనీ ఒక వరం ఇవ్వండి. నేను ప్రతిరోజు నికుంభిలకి హోమం చేస్తాను. లంకాపట్టణంలో ఉండేటటువంటి దేవత, ఆవిడికి హోమం చేసినప్పుడు చాలా ఉగ్రమైన హోమం చేస్తాడు. నెత్తురు అందులో పోసి నల్లమేకని పళ్లతో పట్టి పీకుతాడు, పీకి హవ్యం ఇస్తాడు. అటువంటి హోమం చేస్తాను. హోమం పూర్తి చేసి రథం ఎక్కితే ఇక నన్ను ఓడించగలిగిన వాడు 3 లోకముల యందు ఉండకూడదు. తథాస్తు వరమిచ్చాడు. అందుకే ఇంద్రజిత్తుని ఎవరూ నిగ్రహించలేరు. అటువంటి ఇంద్రజిత్ రామాయణంలో ఏ కారణానికి పడిపోయాడో తెలుసా? అసలు మీరు యుద్ధకాండ చదివితే రామాయణం ఇంతకు ముందు ఎప్పుడూ చదవలేదు, ఇదే మొట్టమొదటిసారి. అసలు రామకథ ఏమిటో తెలియదు అనుకోండి, ఉద్విగ్నతతో వెంట్రుకలు నిక్కపొడుచుకుంటే అసలు ఏమవుతుందని. రామరావణ యుద్ధం కన్నా ఇంద్రజిత్ యుద్ధం అలా ఉంటుంది యథార్థానికి. వాడు బ్రహ్మాస్త్రం వేసి బంధించాడు రామలక్ష్మణంలో. ఒకసారి మాయాసీతని తీసుకొచ్చాడు రథంలో.
హనుమ అంతటి వారు నమ్మేశారు నిజంగా సీతని. ఎందుకంటే అశోకవనంలో హనుమ దర్శనం చేసినప్పుడు కృషీభూతయి సీతమ్మ ఎలా ఉంటుందో అటువంటి సీతమ్మని మాయాసీతని సృష్టించాడు. సృష్టించి ఆవిడ్ని కర్ర పెట్టి కొడుతూ తీసుకొచ్చాడు. ఆవిడ అరుస్తుంటే ఆ బాధ చూసి యుద్ధం చేస్తున్న వానరులందరూ తెల్లబోయి ఆగిపోయారు. హనుమ అంతటి వారు దుర్మార్గుడా, పులకాంతని కొడుతున్నావు, నాశనం అయిపోతావురా అన్నారు. కొట్టడం ఏమిటి? ఈమె కొరకు కదా మీరు యుద్ధానికి వచ్చారు, ఈమె మీకు దక్కకుండా చేస్తానని ఖడ్గం తీసి కంఠం నరికించాడు. సీతమ్మ మరణించిందనుకున్నారు. అనుకుని రామలక్ష్మణులు అంతటి వాళ్ళు మూర్చిపోయారు. లక్ష్మణస్వామి తెలివి పొంది రామచంద్రమూర్తిని ఊరడించాడు. ఇంకేమి రామాయణం అసలు. వానరులందరూ దిక్కులు పట్టి పారిపోయారు. హనుమాంతటి వారు కూడా నిర్వేదానికి గురైపోయారు. అప్పుడు అదృష్టవశాత్తు విభీషణుడు వచ్చాడు. వాడు మాయావి, రాక్షసుడు. వాడు సీతమ్మని చంపుతాడా? అంత కామమున్న రావణుడు సీతమ్మని సంహరిస్తే ఒప్పుకుంటాడా? ఒక్కనాటికి ఒప్పుకోడు. ఆమె మాయాసీత. తన మాయాశక్తుల చేత సృజించాడు సీతమ్మని. మీ అందరినీ మానసిక దౌర్బల్యానికి గురి చేశాడు. వాడు ఇప్పుడు హోమం చేయడానికి వెడతాడు. నికుంభల దేవాలయంలో ఉంటాడు. వాడు హోమం చేయడం పూర్తయిపోయిందా, ఇక వాడిని ఎవరూ పట్టుకోలేరు. వాడు యుద్ధానికి వచ్చేశాడా, మొత్తం వానర సైన్యాన్ని సంహరిస్తాడు. ఆ హోమం పూర్తవ్వకుండా మనం వెళ్ళాలి. హనుమ లక్ష్మణ బయలుదేరండి అన్నారు. వెంటనే లక్ష్మణస్వామి హనుమ బయలుదేరారు. ఆ నికుంభల దేవాలయంలో కూర్చున్నాడు. బయటంతా రాక్షసుల్ని కాపు పెట్టాడు. భయంకరమైనటువంటి హోమం చేస్తున్నాడు. హోమం పూర్తయి పీఠమించి లేచాడా, మళ్ళీ ఒక ప్రత్యేక రథం హోమగుండంలోంచి వస్తుంది. అది ఎక్కుతాడు. ఎక్కితే ఇక కనపడ్డా. తామసీ విద్యని ఉపాసన చేసి అక్కడి నుంచి అస్త్రప్రయోగం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు పీటల నుంచి లేచిపోవాలి. బ్రహ్మగారికి మాట ఇచ్చాడు, ఏ రోజునైనా హోమం చేస్తుండగా పూర్తి చెయ్యకుండా పీటల నుంచి లేచిపోతే ఆ రోజున నేను మరణిస్తానన్నాడు. ఇంద్రజిత్ చచ్చిపోతే తప్ప ఆ యుద్ధం గెలవడం సాధ్యం కాదు. పడిపోవాలి ఇంద్రజిత్. అలా పడిపోవాలంటే పీటల మించి లేచిపోవాలి. పీటల మించి లేచిపోవాలంటే ఎలా? మహానుభావుడు స్వామి హనుమకి సాధ్యమైంది. అక్కడ ఉన్న వానర వీరులందరినీ మర్దించేశారు. అక్కడ ఉన్న రాక్షస వీరుల్ని మర్దించేశారు పట్టుకుని. ఆ చుట్టుపక్కల కాపలా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద కేకలు పెట్టారు. ఓయ్ ఇంద్రజిత్తు, అసలు తర్వాత నువ్వు ఈ హోమం పూర్తి చేయడం, యుద్ధానికి వెళ్ళడం, అసలు మేము బతికుంటే కదూ. ఓ పక్క నుంచి మమ్మల్ని అందరినీ చంపేస్తున్నాడు ఈ హనుమ. ఈయన వచ్చి నీ మీద పడిపోతాడు. లే, రా, రక్షించు రక్షించు అని అరిచారు. తన వారన్న వారందరూ చేస్తున్నటువంటి ఆ హాహాకారాలు, ఆ కేకలు విని తట్టుకోలేకపోయాడు ఇంద్రజిత్. తట్టుకోలేక చేస్తున్న హోమాన్ని మధ్యలో విడిచిపెట్టి పీఠమించి లేచిపోయి రథం ఎక్కాడు. ఇదే అదును సంహరించి ఇవ్వాలన్నాడు విభీషణుడు లక్ష్మణస్వామిని. స్వామి హనుమ రోజున అలా బుద్ధితో యుక్తి పన్ని ఉండి ఉండకపోతే, అంత బలంతో రాక్షసుల్ని మర్దించి ఉండకపోతే అసలు లేస్తాడా పీటల నుంచి ఇంద్రజిత్? లేవకపోతే ఇంద్రజిత్తుని సంహారం చేయడం కుదురుతుందా? ఆ రోజు వాడు హోమం పూర్తి చేస్తే ఏమయ్యేదో రామాయణం. హోమం పూర్తి చేయకుండా రథం ఎక్కి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వస్తే ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. లక్ష్మణస్వామి నేల మీద ఉన్నారు, వాడు రథం మీద ఉన్నాడు. అది దివ్యరథం. అప్పుడు స్వామి హనుమ వాహనమై లక్ష్మణస్వామిని తన భుజాల మీదకి ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్న నాడు ఆ హనుమని బాణములు పెట్టి కొడితే పూచిన మోదుగు చెట్టులా అయ్యారు. అయినా సరే రామకార్యం కోసం, రాముడి కోసం, ధర్మం కోసం, తనని నమ్ముకున్న వానరుల కోసం, తన ప్రభువైన సుగ్రీవుడి కోసం లక్ష్మణస్వామిని వహించారు. భయంకరమైనటువంటి యుద్ధం ఇద్దరికీ మధ్య జరిగింది. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో చిట్ట చివరికి రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. రథాన్ని పడగొట్టాడు, సారథిని పడగొట్టాడు. చిట్ట చివరికి ఇంద్రజిత్తు ఇవన్నీ పోయినా సరే చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని వేరొక ధనస్సు తీసుకుని లక్ష్మణస్వామి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి రామాయణానికి మూలమంత్రం అంటారు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషీచా ప్రతిద్వంద్వశరైనం జహిరావణిం. ఈ మాటలు చెప్పి రావణుని యొక్క కుమారుడైన ఈ ఇంద్రజిత్తు మరణించుగాక అని బాణప్రయోగం చేస్తే అప్పుడు ఇంద్రజిత్తు యొక్క శిరస్సు ఛేదింపబడింది.
స్వామి హనుమ లేకపోతే అసలు ఆ ఇంద్రజిత్తు సంహారం చెయ్యడం అనేటటువంటిది అంత తేలికగా జరిగి ఉండేదా అనే ఆలోచన చేస్తే అసలు అది అంత తేలికగా జరిగేటటువంటి కార్యం కానే కాదు. మహానుభావుడైనటువంటి హనుమ ఆర్తత్రాణపరాయణుడై ఎక్కడ ఎవరు ఎలుగెత్తి హనుమాని పిలవనివ్వండి, పరమ సంతోషంతో పరుగు పరుగున వచ్చి కాపాడతారు. ఆయన్ని పిలవక్కర్లేదు, ఆయన పేరు పెట్టి రామనామం చెప్తే చాలు పరమ ప్రసన్నుడైపోతారు. అందున ఆశ్చర్యం ఏమిటంటే సంవత్సరం మొత్తం మీద తప్పకుండా రామనామం కంఠ ఉన్నందుకు గళమెత్తి చెప్పవలసిన రోజు ఏదైనా ఉంటే ఇవ్వాలే. మార్గశిర మాసంలో వచ్చినటువంటి శనివారం, ఈ శనివారం నాడు ఎవరు రామనామ సంకీర్తనం చేస్తారో వాళ్ళందరికీ కూడా హనుమ యొక్క కృప విశేషంగా కలుగుతుంది. అంతటి మహానుభావుడు. ఒకరినేమి, ఆయన ఒకానొకనాడు తరిగొండ వెంగమాంబ గారిని రక్షించలా. తల్లి ఎక్కడో తరిగొండలో పుట్టారు, తిరుకొండ చేరుకున్నారు. తిరుకొండ తిరుమల, తరిగొండ వెంకటాచల క్షేత్రానికి దగ్గరలోనే ఉంటుంది. నరసింహస్వామి బిడ్డలు లేకపోతే కానాల కృష్ణయ్య మంగమ్మ అనేటటువంటి దంపతులు వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారిని ఉపాసన చేస్తే ఆయన అనుగ్రహంగా పుట్టింది. అందుకని వెంకమ్మ అని పేరు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ పూజలు భజనలు సంకీర్తనలు చేసేదావిడ. ఈ పిల్ల ఆడపిల్ల ఇక్కడ ఇలా భక్తిలో మునిగిపోతే రేపు పొద్దున్న అత్తవారింట్లో ఎలా పేరు తెచ్చుకుంటుంది? పెళ్లి చేయండి, మార్పు వస్తుందన్నారు. వెంటనే వెంకటాచలపతి అనబడేటటువంటి ఒక వ్యక్తిని చూసి వివాహం చేశారు. ఇంకా కాపరానికి వెళ్ళనే లేదు, ఆ భర్త గారు శరీరం విడిచిపెట్టాడు. నేను విధవని కాను, నేను ఎప్పుడో వెంకటేశ్వరుడు ఇల్లాలని, నాకు పెళ్లి చెయ్యొద్దని చెప్పేది ఆవిడ. అందుకని ఆవిడ సౌభాగ్య సూచనలను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకపోతే ఆ తరిగొండలో నేను ఆ తరిగొండ వెళ్ళి ప్రత్యేకంగా ఆ నరసింహస్వామి దేవాలయం, వేంగమాంబ గారు తిరిగిన ప్రాంతాలు దర్శనం చేసి పరవశత్వాన్ని పొంది వచ్చాను ఒకప్పుడు. ఆ నృసింహస్వామి దేవాలయం ఇప్పటికీ మీరు వెళ్ళినా చూడొచ్చు తరిగొండలో. ఆ తల్లి మంగళప్రదమైనటువంటి చిహ్నములతో సౌభాగ్యవంతురాలైన స్త్రీ ఎలా ఉంటుందో అలా పసుపు, గాజులు, పువ్వులు, కుంకం వీటితో ఉంటోందని ఒకప్పుడు ఆ ఊరు పీఠాధిపతులు వస్తే వారికి ఫిర్యాదు చేశారు. ఊళ్ళో ఉన్నవారు ఆయన పిలిపించారు వెంగమాంబ గారిని. వెంగమాంబ గారు చేతిలో పళ్ళు పట్టుకొచ్చి అక్కడ పెట్టి నిలబడ్డారు, నమస్కరించలేదు. పీఠాధిపతులు అడిగారు, ఎందుకు నమస్కరించలేదు నాకని అడిగారు. మీరు ఏమనుకోకుండా ఒక్కసారి లేవండి అన్నారు ఆవిడ. పీఠాధిపతులు లేచారు. ఆవిడ పీఠానికి నమస్కారం చేశారు. పీఠానికంటే ఆయన కూర్చున్న ఆసనానికి. ఆసనం భగ్గున కాలిపోయింది. అప్పుడు ఆయనకు అర్థమైంది ఈవిడ కారణ జన్మురాలు, ఇటువంటి ఆవిడ జోలికి వెళ్ళవద్దు, ఈమె సంప్రదాయములకు అతీతమైన వ్యక్తి, అన్నీ ఒక గాట కలిపి మాట్లాడకూడదు, ఆమె సంప్రదాయాతీతమైన వ్యక్తి అని పీఠాధిపతులు చెప్పిన తరువాత కొన్నాళ్ళు ఆవిడ జోలికి వెళ్ళలేదు. కానీ ఒకప్పుడు ఆమె ఆ దేవాలయంలో హనుమ పాద సన్నిధిలో కూర్చుని ధ్యానంలో ఉండగా అర్చకులు జుట్టు పట్టి ఈడ్చేసి, మా ఊరికి దాపురించావు, ఎక్కడికైనా పోయినా బాగుండు నువ్వు అన్నారు. ఆ మాట ఆవిడికి ఎందుకో వెంకటాచల క్షేత్రానికి వెళ్ళిపోమ్మని చెప్తున్నట్టుగా అనిపించింది. 20 సంవత్సరాల వయస్సులో కటిక చీకట్లో కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అని చిన్నప్పుడు కథల్లో చెప్తారే, అటువంటి అరణ్యంలో బయలుదేరి ఆవిడ వెంకటాచల క్షేత్రాన్ని చేరుకోవడానికి ప్రయత్నించారు. అంత చీకటిలో ఆవిడ వెడుతున్నప్పుడు ఆమెని అరణ్యంలో కాపాడిన స్వామి ఎవరో తెలుసా? స్వామి హనుమ. త్రోవ హనుమ అంటారు, ఇప్పటికీ ఉంది వెంకటాచల క్షేత్రంలో ఆ మూర్తి. కాబట్టి మహానుభావుడు ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఆదుకోలేదు. స్వామి అని పిలిస్తే చాలు, ధర్మం కోసం, ధర్మమునందు అనురక్తి ఉన్న వారి కోసం పరుగు పరుగున వచ్చి కాపాడారు. ఆయన సంగీతమునందు కూడా అంతటి మహాప్రవేశం ఉన్నటువంటి వారు. పరాశర సంహితలో ఒక విషయం చెప్తారు, ఆయన ఎంత వినయమున్నవారో. గర్వం అన్న మాటకు ఆయన అంత వ్యతిరేకి. గర్వం అంటే ఆయనకు అసహ్యం. ఒకానొకప్పుడు గరుత్మంతుడు అహంకారాన్ని పొందాడు. నా అంత గొప్పవాడు ఎక్కడున్నాడు? శ్రీ మహావిష్ణువుకి వాహనాన్ని. ఎటువంటి వారినైనా నా ముక్కుతో చీల్చి చెండాడగలను, నా రెక్కలతో కొడతాను, నా పాదములతో గోళ్లతో చీల్చేస్తానని గమనించాడు కృష్ణ భగవానుడు. ఒకేసారి గరుత్మంతుడికి సత్యభామకి కూడా గర్వభంగం చెయ్యాలనుకున్నాడు.
గరుత్మంతుడిని పిలిచి, ఓ వైనతేయ, నువ్వు వెంటనే వెళ్ళి అదిగో గంధమాదన పర్వతం మీద పర్వత గుహలో పడుకుని ఉన్నారు హనుమ, నేను పిలుస్తున్నానని చెప్పి వెంటనే తీసుకురా అన్నారు. హనుమని తీసుకురావడం పెద్ద విషయం ఏమిటి? ఉత్తర క్షణంలో బయలుదేరి వెళ్ళారు గరుత్మంతుడు మంచి అతిశయంతో. అక్కడ గుహలో యోగనిష్టలో ఉన్నారు. ఆ కుంభకం చేసి యోగనిష్టలో ఉండగా వెళ్ళి హనుమా హనుమా అని పిలిచారు. పలకలేదు. పలకలేదని కోపం వచ్చి ఆయన నాసారంధ్రములోకి తన ముక్కు పుటాన్ని చేర్చి పొడిచారు. ఆయనకి కించిత్ ధ్యానభంగం అయింది. ఆయన చెవి దగ్గరికి వచ్చి అరిచారు. హనుమ చెవి దగ్గరికి వచ్చి ఆయన మెల్లిగా బహిర్ముఖులై, యోగాభ్యాసంలో ధ్యానంలో సమాధి స్థితిలో ఉన్నవాడు ఒక్కసారి బహిర్ముఖుడు కాకూడదు, మెల్లమెల్లగా బహిర్ముఖుడు కావాలి. అందుకని మళ్ళీ ప్రాణాయామంతోనే బహిర్ముఖులు అవుతారు. అందుకని ఈ వైనతేయుడైన గరుత్మంతుడికి గర్వం అణచాలని ఆయన ఒక ముక్కురంధ్రాన్ని పూసి ప్రాణాయామం కోసమని ఒక ముక్కురంధ్రం మూసి ఒక ముక్కురంధ్రంతో గట్టిగా ఊపిరిలాగారు. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి గరుత్మంతుడు ఎగిరి వచ్చి ఆయన ముక్కు రంధ్రాన్ని కట్టుకున్నాడు. ఈ రంధ్రం ఇలా వదిలిపెట్టేస్తే గరుత్మంతుడు కింద పడ్డాడు. ఇలా మూసి మళ్ళీ ఈ రంధ్రంతో గట్టిగా గాలి విడిచిపెట్టారు, పీల్చిన గాలిని. ఆ గాలికి ఎగిరి ఎక్కడో వెళ్ళి పడ్డాడు. మళ్ళీ ఇలా పీల్చారు, మళ్ళీ వచ్చి ముక్కు కట్టుకున్నాడు. అయ్యబాబో ఇదే బలం, ఇదేం బలం, ఊపిరి పీలిస్తేనే ఇలా ఉందనుకున్నాడు. అడిలిపోయి ఆయన ఊపిరిని యథాస్థితికి తెచ్చిన తరువాత పైకి ఎగిరిపోయి చూస్తున్నాడు. ఇలా కాదు, ఈయన్ని ఎత్తుకుపోతాను, నా రూపాన్ని పెంచాడు, పెద్ద పెద్ద రెక్కలు పెంచాడు. హనుమ తన తోక పెంచి ఆకాశాన్ని చుట్టారు, వాలాన్ని. గరుత్మంతుడు ఆగ్రహించి తన ముక్కుతో దానికి ఛిద్రం చేయబోయాడు, పొడవబోయాడు. వెంటనే తన తోకతోటి గరుత్మంతుణ్ణి చుట్టారు. చుట్టి బంధించి గిర్ర 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 తిప్పి ఆకాశంలో విసిరేశారు. విసిరేస్తే పాలసముద్రం పక్కనున్న కొండ మీద వెళ్ళి పడ్డాడు. పడి అక్కడి నుంచి శరీరం అంతా భిన్నమైపోయి పాలసముద్రంలో మునిగాడు. మళ్ళీ పూర్వ తేజస్సు వచ్చింది. చేతులు కట్టుకుని అత్యంత వినయంగా శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమి హనుమా, ఏమి గరుత్మంతా తీసుకురమ్మన్నాను, హనుమని ఎందుకు తీసుకురాలేదన్నారు. ఏమీ తెలియనట్టు కృష్ణ పరమాత్మ. ఆయన ఏదో ధ్యానంలో ఉన్నాడు, మహానుభావ తీసుకురావడం కష్టమైంది, పలకట్లేదు. నా ఆజ్ఞ అని చెప్పు, సీతారాములు పిలుస్తున్నారని చెప్పు, వెంటనే వస్తాడు, వెళ్ళు, భయం లేదన్నారు. ఈసారి వెడితే రావడం ఉంటుందా? అనుమానం వచ్చింది గరుత్మంతుడికి. సరే, ఆయన ఆజ్ఞ, వినయంగా వెళ్ళు, గర్వంతో వెళ్ళకు. నేను రమ్మన్నాను కదా, నేను పిలుస్తున్నాను కదా అని చెప్పి ఊరికే హనుమా హనుమా అని కేకలేకు. పరమ వినయంతో చేతులు కట్టుకుని తల వంచుకుని, స్వామి మిమ్మల్ని సీతారాములు పిలుస్తున్నారని చెప్పు, వస్తారన్నారు. తిన్నగా హనుమ ఉన్న గుహ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి గరుత్మంతుడు చేతులు కట్టుకుని ఈసారి ఎంతో వినయంతో స్వామి హనుమా హనుమా అని పిలిచారు. ఏమి అన్నారు. పళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టి నమస్కారం పెట్టారు. అంజలి ఘటించి సీతారాములు పిలుస్తున్నారన్నారు. ఒక్కసారి పైకి లేచారు. సీతారాముల పద ఎక్కడున్నారన్నారు. ముందు వైనతేయుడెడుతున్నాడు, వెనకాతల హనుమ వచ్చారు. ఇంతలో కృష్ణ భగవానుడు అన్నాడు, పక్కన సత్యభామ కూర్చునుంది. సత్యభామ సత్యభామ, హనుమ వస్తున్నారు, పక్కన సీతమ్మని తప్ప ఒప్పుకోరు, నేను రాముడిగా మారిపోతున్నాను, నువ్వు సీతమ్మగా మారిపో అన్నారు. నేనెక్కడ మారిపోతాను సీతమ్మగా? అలా సీతమ్మే కావాలంటే కావాలనమనండి, నేను కృష్ణుడిగా ఉన్నాను, సత్యభామని చెప్పండి. అయినా అలా ఎవరు మారతారు? రుక్మిణీదేవి మారుతుంది అన్నాడు కృష్ణ భగవానుడు. ఆవిడికి మరీ ఆగ్రహం వచ్చింది. అబ్బా, రుక్మిణీదేవి సీతమ్మ అయిపోగలదే, అయితే రుక్మిణీదేవిని పిలిచి కూర్చోబెట్టుకోండి, మారుతుందేమో చూద్దాం. రుక్మిణీదేవి మారలేదని ఆవిడ ఆశ. ఆయన వెంటనే వచ్చేస్తున్నారు, స్వామి హనుమ రా రా, రుక్మిణి రా అని పక్కన కూర్చోబెట్టుకున్నారు. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి తోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి కదూ, ఆవిడ ఆదిలక్ష్మే, ఆవిడే ఆదిలక్ష్మి, ఆవిడే ఒకప్పుడు సీతమ్మగా వచ్చింది. శ్రీరమ సీతగాక నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. రుక్మిణీదేవి సీతమ్మగా మారిపోయింది. కృష్ణ భగవానుడు రాముడైపోయాడు. హనుమ గబగబా లోపలికి వచ్చారు. రామా రామా రామా, పరమ సంతోషం. ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసేశారు. ప్రదక్షిణాలు చేసి ఆయన కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేశారు. వెంటనే ఆ సీతమ్మ మెళ్ళలోంచి హారాన్ని తీసి రాముడికి ఇచ్చింది. రాముడు ఆ హారాన్ని తీసి హనుమకిచ్చి, హనుమ ఎప్పుడు ఈ హారాన్ని పక్కన పెట్టుకో, మెడలో వేసుకో. తప్పకుండా వేసుకుంటానని మెడలో వేసుకున్నారు. కొన్ని పళ్ళిచ్చి, హనుమ చాలా సంతోషం, నువ్వు మళ్ళీ యథేచ్ఛగా గంధమాదన పర్వతాన్ని చేరుకుని నీ గుహలో కూర్చుని ధ్యానం చేసుకో.
హే భగవన్, మీరు మళ్ళీ సీతారాములుగా దర్శనమిచ్చారు, పరమ సంతోషం అని సంతోషపడిపోయి భజన చేసుకుంటూ ఎగురుకుంటూ హనుమ వెళ్ళిపోయారు. అటు సత్యభామ ఇటు గరుత్మంతుడు కూడా అతిశయం ఎంత చెడ్డదో తెలుసుకున్నారు. అప్పుడు చెప్తారు పరాశర సంహితలో, ఆయన పాట పాడుతూ నృత్యం చేస్తే అంత అద్భుతంగా పాట పాడుతూ నృత్యం చేస్తారట. అందుకే హనుమ గొప్ప గాయకుడు. ఇవాళ మీతో నేను ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. విజయనగరంలో ఒక చిన్న దేవాలయం ఉంది, మీరు కూడా వెడితే తప్పకుండా చూడండి. అందులో హనుమ ఉంటారు, మీరు ఎక్కడ చూడనటువంటి మూర్తిని. తాళం వాయిస్తూ సంగీతం పాడుతూ పరమ సంతోషంతో నృత్యం చేస్తుంటారు ఆయన. ఒకప్పుడు భారతదేశానికి ఎనలేని ఖ్యాతి తీసుకొచ్చి తన నేపథ్యగానంతో కొన్ని వేల పాటలు పాడి అజరామరమైన కీర్తి సంపాదించి భగవద్గీతని కృష్ణ భగవానుడే చెప్తున్నాడా అన్నట్టుగా భగవద్గీత పాడి ఇప్పటికీ కీర్తి శరీరుడై వెంకటాచలంలో ఎవరి యొక్క పాట వినపడుతూనే ఉంటుందో అటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మహానుభావుడు 4 ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెట్టినటువంటి అన్నం తిని వచ్చి పడుకోవడానికి చోటు లేక ఆ దేవాలయంలో పడుకునేవారు. ఇప్పటికీ పెద్దలు అంటారు, అక్కడ పడుకునుండగా ప్రతిరోజు రాత్రివేళ సంకీర్తన చేస్తారట హనుమ రామచంద్రమూర్తి మీద. మీరు ఇప్పటికీ వెడితే చూడొచ్చు. అది నేను ప్రత్యేకంగా దాని ఫోటో తెచ్చుకున్నాను కూడా. అసలు నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడవా, ఒక్క విజయనగరంలోనే ఉంది ఆ మూర్తి. అక్కడే ఘంటసాల గారి పెద్ద విగ్రహం పెట్టారు. ఎక్కడ తను పడుకోవడానికి చోటు లేక ఇల్లు లేక గుడిలోకి వచ్చి పడుకున్నారో అక్కడే తరువాత ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కచేరీ చేశారు అక్కడే కూర్చుని. అది విచిత్రం. మహానుభావుల జీవితాలు అలా ఉంటాయి. వాళ్ళు ఏం దాచుకోరు, అతిశయాలకి పోరు. ఏ రాత్రి వేళ బహుశः సంకీర్తన చేస్తున్నటువంటి హనుమ ఆ ఘంటసాల గారికి దర్శనమిచ్చారో, ఏ హనుమత్ కటాక్షాన్ని పొందారో, మహానుభావుడి కంఠం అమృతధార అయింది. ఇప్పటికీ ఇన్నేళ్ళైపోయింది, ఘంటసాల గారు తెలియని వ్యక్తి ఉంటాడా? మహానుభావుడు అంతటి స్థాయిని పొందారు అంటే హనుమ యొక్క అనుగ్రహ విశేషం. అటువంటి మహానుభావుడు హనుమ. భక్తి ధర్మము ఎక్కడ ఉంటాయో అక్కడ ఆయన అనుగ్రహం ఉంటుంది. నేను మీతో ఒక మాట మనవి చేసి ఉన్నాను కదూ, ఇవాళ నేను ఇంకొక పావుగంట ఉపన్యాసం చెప్పచ్చు, కానీ అంతకన్నా నైమిత్తిక తిథి చాలా ప్రధానం. ఇవాళ ఎంతో ఎంతో గొప్ప రోజు, సంవత్సరం మొత్తం మీద ఇటువంటి రోజు దొరకదు. నేను ఇంట్లో పూజ చేసుకోవడం, నేను నామం చెప్పడం వేరు. మీరు నన్ను గౌరవించి ఇక్కడ కూర్చోపెట్టినందుకు ఇవాళ మీ అందరికీ కూడా నేను అటువంటి అవకాశం కల్పించకపోతే నేను దోషం చేసిన వాడిని అవుతాను. అందుకే మనందరం కలిపి నేను కొద్దిసేపు ఆ రామనామానికి సంబంధించినటువంటి ఆ పై మకుటం చెప్తూ ఉంటాను. అంటే ఏదో పాలు తేనెల పంచదార కన్నను మధురమైనది రామనామము అన్నాను అనుకోండి, మీరు రామనామము రమ్యమైనది రామనామము అదొక్కటే మీరు అంటున్నారు. ఎందుకని? రామనామము రమ్యమైనది రామనామము అన్నప్పుడు 3 మాటలు రామ 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 అంటారు. మీరు 3 మాటలు రామ 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 అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 20 20 100 100 200 205 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అన్ని మాటలు ఇవాళ మీరు విష్ణు సహస్రం చేసేసినట్టు. కాబట్టి నేను చెప్తాను, ఎవ్వరూ కూడా మళ్ళీ మనకి భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి ఇటువంటి తిథులు కలిసి రమ్మంటే రావు. జీవితంలో అవకాశాన్ని వినియోగించుకున్నవాడు ధన్యుడు. అందుకే మీరందరూ కూడా చక్కగా రామనామము రమ్యమైనది రామనామముని గట్టిగా చెప్పండి. పాహి కృష్ణాయ నచు ద్రౌపది పలికినది శ్రీరామనామము నామము బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము.
ఇప్పుడు మీరు ఎంత గట్టిగా చెప్పగలరో అలా చెప్పాలి, హనుమ మురిసిపోతారు. ఆంజనేయుని వంటి భక్తులక శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము. నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము. మేరుగిరి శిఖరగ్రమందున మెరయుచున్నది రామనామము. ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము. రజతగిరిపతికి నెప్పుడు రమ్యమైనది శ్రీరామనామము. ఆత్మలో జీవాత్మతానై అలరుచున్నది రామనామము. రామతత్వము నిరుగు వారికి ముక్తి తత్వము రామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. చాలా సంతోషం. చక్కగా రేపు ఆదివారం సూర్యభగవానుడంటే స్వామి హనుమకి ఎనలేని భక్తి. ఎందుకంటే సూర్యుడు ఆయన యొక్క గురువు. అందుకే రేపటి రోజున పరాశర సంహితలోంచి నేను మీకు హనుమద్ ఉపాసనా సంబంధమైన కొన్ని విషయాల్ని, అసలు హనుమకి సూర్యుడికి ఉండేటటువంటి అనుబంధానికి సంబంధించిన కొన్ని విశేషాలని నా ప్రవచనంలో చెప్పడానికి నన్ను స్వామి హనుమ అనుగ్రహించి నా చేత పలికించుగాక అని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, స్వామి హనుమ యొక్క ఆవిర్భావం గురించి వాల్మీకి మహర్షి శ్రీరామాయణం యొక్క ఉత్తరకాండలో ప్రస్తావించారు. శ్రీరామాయణం యొక్క పట్టాభిషేక సర్గ కూడా పొదగబడినటువంటి యుద్ధకాండ కూడా దాటిపోయిన తరువాత ఉత్తరకాండ సాధారణంగా చదివేటటువంటి అలవాటు తక్కువగా ఉంటుంది. ఆ ఉత్తరకాండలో హనుమ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వర్ణించారు. రామచంద్ర ప్రభువు అగస్త్య మహర్షిని ప్రశ్న వేశాడు. అసలు ఇంత అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమాలు ఎలా కలిగాయి? ఇంత బలపరాక్రమాలు కలిగినటువంటి హనుమకి తన ప్రభు అయినటువంటి సుగ్రీవుడంటే అంత భక్తి ప్రపత్తులు కదా. అటువంటి వాడు తన ప్రభు అయినటువంటి సుగ్రీవుడు ఆ సుగ్రీవుని యొక్క అన్నగారైనటువంటి వాలి చేత తరమబడితే భూమి చుట్టూ ప్రదక్షిణం చేశాడు తప్ప, ఆ సుగ్రీవుడితో కలిసి తిరిగాడు తప్ప వాలిని నిగ్రహించడానికి ప్రయత్నించలేదు. యథార్థానికి వాలి కన్నా రావణాసురుడి కన్నా హనుమయే బలవంతుడు అని నాకు అనిపిస్తోంది. 100 యోజనముల సముద్రాన్ని ఒక్కడే అవలీలగా లంఘనం చేశారా? ఆయన ఒక్కరే సీతాన్వేషణం చేశారా? ఎక్కడ అలసట అనేటటువంటి మాటకి తావివ్వలేదా? సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి శరీర పరిత్యాగం చేద్దామనుకున్నటువంటి తల్లికి మళ్లీ ప్రాణముల మీద ఆశ కలిగేటట్టుగా మాట్లాడి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి అభిజ్ఞానాన్ని సీతమ్మకు బహూకరించి సీతమ్మ పట్ల పరమ భక్తి ప్రపత్తులతో ప్రవర్తించి ఆమెకు జీవితం మీద ఆశ కల్పించారా? అక్షకుమారుడి వంటి భయంకరమైనటువంటి రాక్షసుణ్ణి సంహరించారా? రావణాసురుడికి తన సందేశాన్ని ఒక్కడే నిర్భయంగా వినిపించాడా? పట్టుకుందామనుకున్నటువంటి రాక్షసుల్ని తెగటార్చి లంకాపట్టణాన్నంతటినీ దహించారా? ఒక్కడే సునాయాసంగా మళ్లీ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి వానరులకు సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త నివేదించి మధువన భంజనం చేసి సుగ్రీవుడికి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమవార్త చెప్పి మళ్లీ సీతారాములిద్దరూ కలుసుకోవడానికి తగినటువంటి అవకాశాన్ని కల్పించారా? ఇటువంటి బలపరాక్రమాలు ఒక వ్యక్తి యందు ప్రకాశించడం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంత గొప్ప శక్తి, ఇటువంటి తేజస్సు, ఇటువంటి దుర్నిరీక్ష్యమైనటువంటి పరాక్రమం అసలు స్వామి హనుమ యందు ఎలా ప్రచోదనమయ్యాయి? ఏ కారణం చేత కలిగాయి?
అని రాముడు సర్వజ్ఞుడైనటువంటి అగస్త్య మహర్షిని ప్రశ్న చేశాడు. దానికి జవాబు చెప్తూ అగస్త్య మహర్షి హనుమ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వర్ణించారు. వర్ణిస్తూ ఒక మాట చెప్తారు. అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలు పుంజకస్థల. ఆమె ఒకప్పుడు శాపవశాత్తు అంజనాదేవి అనబడేటటువంటి పేరుతో కామరూపిణి అయి, అంటే కావలసిన రూపాన్ని పొందగలిగినటువంటి శక్తితో ఈ భూమండలం మీద ఆవిర్భవించింది. సూర్యుని యొక్క కిరణముల చేత నిరంతరము బంగారు కొండగా ప్రకాశించేటటువంటి మేరు పర్వత ప్రాంతంలో పరిపాలన చేసేటటువంటి వానర నాయకుడైనటువంటి కేసరికి భార్య అయింది. ఆయనకి భార్య అయినటువంటి ఆ అంజనాదేవి యందు ఔరసపుత్రుడిగా వాయుదేవుని యొక్క కుమారుడై స్వామి హనుమ ప్రభవించారు. అందులో ఆమె తపస్సు చేయడం కోసమని అరణ్యానికి వెళ్ళింది. శాలిశూక నిభాభాసం ప్రసూతేమం తదాంజన ఫలాన్యా హర్తుకామావై నిష్క్రాంతా దహనే వనే అన్నారు మహర్షి. శాలిశూక నిభాభాసం, ఒడ్డుగింజ యొక్క చివరి భాగం ఎంత బంగారు కాంతితో మెరుస్తూ ఉంటుందో అంత బంగారు రంగుతో ప్రభవించారాయన. మన దురదృష్టం ఏమిటంటే ఎక్కడెక్కడ స్వామి హనుమని చూపించండి ఆకుపచ్చగానో నీలంగానో రంగేస్తారు. అది ఆయన రంగు కాదు అని 1కి 10 మార్లు చెప్పబడింది. పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం అన్న శ్లోకంలో కూడా కాంచనాద్రికమనీయ విగ్రహం, బంగారు శిఖరం ఎలా ఉంటుందో అటువంటి రంగుతో ఆయన ప్రకాశిస్తూ ఉంటారు అని. యథార్థానికి గోస్వామి తులసీదాస్ హనుమ యొక్క అవతారమే అని చెప్తారు. అటువంటి తులసీదాస్ గారు హనుమతో ప్రత్యక్షంగా అనేక పర్యాయములు మాట్లాడారు. హనుమ యొక్క దర్శనాన్ని పొందిన వారు, హనుమతో మాట్లాడినటువంటి తులసీదాస్ గారు కూడా హనుమాన్ చాలీసాకి ప్రార్థనా శ్లోకాన్ని మాత్రం సంస్కృతంలో ఇచ్చారు. ఆయన అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం అన్నారు. స్వర్ణశైలాభదేహం అంటే భా అంటే కాంతి. బంగారు కొండ ఏ కాంతితో ఉంటుందో అటువంటి కాంతితో హనుమ ఉంటారు. ఇది చెప్పిన వారు, హనుమని చూసిన వారు, హనుమతో మాట్లాడిన వారు, నిరంతరము హనుమ యొక్క సహాయమును పొందినవారు, హనుమదవతారముగా కీర్తింపబడిన వారు. సాక్షాత్తు తులసీదాసు గారు చెప్పిన మాట. సరే, వాల్మీకి మహర్షి వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం అంటూ అనేక పర్యాయములు ఆయనని మెరుగుల పోగు ఎలా ఉంటుందో అలా ఉంటారు అని వర్ణించారు. కాబట్టి శాలిశూక నిభాభాసం ప్రసూతేమం తదాంజన. ఆ అంజనాదేవి వడ్డుగింజ యొక్క చివరి భాగం పచ్చటి కాంతితో ఎలా మెరిసిపోతూ ఉంటుందో అటువంటి రంగుతో ఉండేటటువంటి బిడ్డణ్ణి కంది. ఫలాన్యాహర్తు కామావై నిష్క్రాంతా గహనే వనే. ఆమె ఆకలి తీర్చుకోవడం కోసమని ఏదో పళ్ళు సేకరిద్దామని అరణ్యంలో పక్క ఉన్నటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళింది. ఈలోగా ఈ పుట్టినటువంటి పిల్లవాడు అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమములున్నవాడు. ఆయన యొక్క బలాన్ని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. పుట్టుకతోనే అంత గొప్ప బలం. అందుకే ఆయన ఆకాశం వంక చూశాడు. పుట్టిన పిల్లవాడికి కూడా మరి ఆకలి వేస్తుంది కదూ. ఆకలి వేసిన పిల్లవాడు తలెత్తి పైకి చూశాడు. చూస్తే బాలసూర్యబింబం కనపడింది. అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం. అది ఎర్రగా పండిన పండులా కనపడింది. శాఖామృగం వానరుడిగా ఉన్నారు ఉపాధి చేత. ఆ పండుని చూసి ఇదేదో తినేటటువంటి పదార్థం అనుకున్నారు. అనుకుని ఆయన వెంటనే ఆకాశ మార్గంలో సూర్యమండలం వైపుకి ఎగిరారు. ఇది అంత సామాన్యమైన విషయం కాదు. అందుకే ఆయన్ని కీర్తిస్తూ మనోజవం మరుతతుల్య వేగం అంటారు. మనస్సు యొక్క జవం ఎలా ఉంటుందో, గాలి యొక్క వేగం ఎలా ఉంటుందో అంత వేగము కలిగినటువంటి వారు హనుమ. అప్పుడే పుట్టిన పిల్లవాడు అంత వేగంతో సూర్యమండలం వైపుకి ఎడుతున్నాడు. బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవ మూర్తిమాన్ గ్రహీతు కామో బాలార్కం ప్లవతే అంబర మధ్యగా అన్నారు మహర్షి. చిన్న అప్పుడే పుట్టినటువంటి హనుమ, శిశురూపంలో ఉన్నటువంటి హనుమ
ఆకాశంలో ఎగిరి సూర్యమండలం వైపుకు వెడుతుంటే బాలార్కాభిముఖో బాలు బాలార్క ఇవ మూర్తిమాన్, బాలసూర్యుడికి ఎదురుగుండా వేరొక బాలసూర్యుడు వెడుతున్నాడా అన్నంత తేజస్సుతో వెళ్ళారు. ఎందుకని అంటే నిన్ననే మీతో నేను మనవి చేశాను, ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమాబభౌ అంటారు మహర్షి. ఆయన ముఖమండలం, ఆయన నాసిక, ఆయన యొక్క మూతి అంత ఎర్రగా ఉంటాయి. అరుణారుణ కాంతులతో ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం కూడా అంతే ఎర్రగా ఉంది. ఈయన బయలుదేరి సూర్యుడి వైపుకి ప్రయాణం చేస్తున్నారు. సూర్యుడి వైపుకి పిల్లవాడు వెళ్ళిపోతున్నాడు. కన్న తల్లి అంజనాదేవి పక్కనే పళ్ళు సేకరించడానికి వెళ్ళింది. పిల్లవాడికి ప్రమాదం జరుగుతుందేమో, సూర్యుని యొక్క కాంతి తట్టుకోలేక దహింపబడతాడేమోనని వెనక తండ్రి అయినటువంటి వాయువు అనుగమించారు. ఆ అనుగమించడంలో మంచు ఎలా ఉంటుందో అటువంటి చల్లటి వాతావరణాన్ని పిల్లవాడి చుట్టూ సృష్టించారు. ఇప్పుడు ఈ పిల్లవాడు సూర్యమండలం దగ్గరికి వెళ్లి సూర్య బింబాన్ని పట్టుకున్నాడు. అయినా సూర్యుడు దహించలేదు. నిజానికి సూర్యుడు కాల్చేయాలి. కానీ ఆయన ఒక్కసారి ఆలోచించాడు, దేవతల యొక్క కార్యాన్ని తీర్చడానికి వచ్చినటువంటి మహోత్కృష్టమూర్తి ఈ పిల్లవాడి వలన ఎదర దేవతలకు భక్తులకు ఎన్నో కార్యాలు జరగవలసి ఉన్నాయి. బాల్యచేష్టితంగా తెలిసి తెలియక ఎగిరి వచ్చి నన్ను పట్టుకున్నాడు. ఈ పిల్లవాణ్ణి నేను నా యొక్క తేజస్సు చేత దహించకూడదని ఉపసంహారం చేసి రక్షించారు. ఈలోగా అది పర్వం, గ్రహణ సమయం. సూర్యబింబాన్ని గ్రసించడం కోసమని రాహువు వచ్చాడు. ఎప్పుడైతే రాహు వచ్చాడో బాల్య చాపల్యం అని ఒకటి ఉంటుంది. పిల్లలు చూడండి, కాసేపు కమలాఫలం పట్టుకుంటారు, ఏదో పక్కన కాశ్మీర ఫలం కనపడింది అనుకోండి, దీన్ని వదిలేసి దాన్ని పట్టుకుంటారు. అలా సూర్యబింబాన్ని పట్టుకున్నటువంటి హనుమ పక్కన వచ్చినటువంటి రాహువుని చూసి వెంటనే సూర్యబింబాన్ని విడిచిపెట్టి ఆ రాహువుని పట్టుకోవడానికి వెళ్ళారు. ఇది చూసి రాహువు భయంతో పరుగు పరుగున ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. నీవు నాకు అవకాశం ఇచ్చావు, పర్వదినాలలో సూర్యచంద్రుల్ని నేను గ్రసించవచ్చు. కానీ ఇవాళ పర్వన్నాడు నేను సూర్యుణ్ణి గ్రసించడానికి వెళ్ళేసరికి నాకన్నా ముందే వేరొక పిల్లవాడు వానర రూపంలో ఉన్నటువంటి వాడు వచ్చి సూర్యబింబాన్ని గ్రసిస్తున్నాడు. కాబట్టి నువ్వు నీ మాట తప్పావన్నాడు. ఇంద్రుడు ఇది చేసినటువంటి నియమానికి వ్యతిరేకమైనటువంటి వ్యవహారం, కాబట్టి ఈ విషయాన్ని ఏదో నేను పరిష్కరిస్తాను అని వెంటనే ఐరావతాన్ని అధిరోహించాడు. అది 4 దంతములతో మదజలధారలతో ప్రకాశిస్తోంది. తెల్లటి ఏనుగు. అది ఎక్కి ఆయన సూర్యమండలం దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి పిల్లవాడు రాహువు పారిపోవడం చూసి మళ్లీ వచ్చి సూర్యబింబాన్ని పట్టుకుంటున్నాడు. ఎంతలో రావాలి దేవతలు? ఈలోగా దేవేంద్రుడు వచ్చాడు. ఈ పిల్లవాడు వెనక్కి తిరిగి చూశాడు. తెల్లటి ఏనుగు కనపడింది ఐరావతం. ఇదేదో ఈ పండు బాగుంది, దీన్ని పట్టుకుందామని విడిచిపెట్టేసి ఆ సూర్యబింబాన్ని గబగబా వెళ్లి ఐరావతాన్ని పట్టుకున్నాడు. ఉపేక్షించకూడదు అని తన వజ్రం తీసి ఆ పిల్లవాడి మీదకి ప్రయోగం చేశారు దేవేంద్రుడు. అది వచ్చి ఆయన ఎడమ దవడకి తగిలింది. తగిలితే ఎడమ దవడ విరిగిపోయి ఒక్కసారి సూర్యమండలం నుంచి కింద పడిపోయారు. కింద పడిపోయి ఓ పర్వత శిఖరం మీద పడి కింద పడిపోయారు అచేతనులై. ఆ ఎడమ దవడ విరిగిపోయింది కాబట్టి ఆయనకి హనుమ అని పేరు వచ్చింది. ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. అసలు సాధారణంగా అలా శరీరంలో ఏదైనా అవయవం విరిగిపోతే ఆ విరిగిపోయిన అవయవం పేరు మీదుగా పేరు పెట్టరు. ఎందుకంటే అది అంత శుభప్రదమైనటువంటి విషయం ఏం కాదు. కానీ లోకంలో అన్నిటికీ మినహాయింపులుంటాయి. మామూలుగా మనం ఏది చెప్తామో దానికి ఒక విచిత్రమైన రీతిలో ఒక మినహాయింపుని పొంది విశేష శక్తిని ప్రసరించగలిగినటువంటివి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఒక విగ్రహం భిన్నమైందనుకోండి, ఆ భిన్నమైనటువంటి విగ్రహాన్ని ఇంకా పూజించరు. ఆ విగ్రహాన్ని తీసేసి నీటిలో కలిపేస్తారు. మరి విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి అమ్మవారు ఒక చెయ్యి తెగిపోయి ఉంటుంది అమ్మవారికి. మరి ఆవిడ ఎంత అనుగ్రహమూర్తి! అసలు ఈ మార్గశీర్ష మాసంలో విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవస్థానం ఇసకేస్తే రాలదాం.
అంతటి అనుగ్రహప్రదాయిని. ఆ తల్లి పాదముల దగ్గరికి వెళ్ళి నమస్కరించాలి తప్ప ఆవిడ అనుగ్రహించలేనటువంటి విషయం లేదు. ఈ మధ్య కాకినాడలో నాకు అత్యంత ప్రాణ సమానమైనటువంటి మిత్రుడు, అతన్ని గుండె ఆపరేషన్ చేయడానికి థియేటర్లోకి తీసుకెళ్లారు అని చెప్పి డాక్టర్ గారు నాకు నా ఫోన్కి మెసేజ్ పెడితే, ఆయన్ని రక్షించుకోవడం నా చేతిలో ఉంటుందా? ఆ పరదేవత రక్షించాలి. పసుపు నీళ్లతో కనకమహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేశా సమయంలో. తిరిగి వచ్చాను, శుభవార్త విన్నాను. ఆ తల్లి గొప్ప అనుగ్రహప్రదాయిని. ఆ తల్లి ఏమి ఇవ్వలేదు, ఏదైనా ఇస్తుంది. బిక్కవోల్లో విఘ్నేశ్వరుడి యొక్క మూర్తిని చూడండి, భిన్నమైంది. కానీ ఆయన ఎంతటి అనుగ్రహప్రదాత! అసలు నిజానికి విఘ్నేశ్వరుడి యొక్క దంతం భిన్నదంతం. ఆయన ఎంతటి అనుగ్రహప్రదాత! సామాన్య సిద్ధాంతాలకి మినహాయింపులు. అలాగే హనుమ పేరు కూడా వచ్చింది. కాదు, ఇందులో ఒక గొప్ప తత్వం, ఒకటి రహస్యం దాగి ఉంది. విద్యారణ్య స్వాముల వారు శృంగగిరి పీఠాన్ని అధివసించారు. అపరశంకర భగవత్పాదులు అని పిలుస్తారు ఆయన్ని. అంతటి మహాపురుషులు. అసలు విద్యారణ్య స్వామి వారి యొక్క జీవితం గురించి వింటుంటే పరమాశ్చర్యకరంగా ఉంటుంది. వారు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొంది, ఒకప్పుడు శంకరులు ఒక పేద బ్రాహ్మడి కొరకు కనకధారని ఎలా కురిపించారో అలా కనకధారని పొందారు. పొంది తాను సన్యసించి ఆ బంగారాన్ని తాను వినియోగించుకోకూడదు కాబట్టి సనాతన ధర్మ పరిరక్షణ కొరకు విజయనగర సామ్రాజ్య స్థాపన చేశారు. అందుకే ఇప్పటికీ శృంగగిరి పీఠాధిపతుల యొక్క బిరుదావళి పలికితే విజయనగర సామ్రాజ్య ప్రతిష్టాపనాచార్య అని పిలుస్తూ ఉంటారు. అంతటి మహాపురుషుడు. ఆ శృంగగిరి పీఠాన్ని అధివసించినటువంటి వాళ్లలో మహానుభావుడైనటువంటి విద్యారణ్య స్వామి. అటువంటి విద్యారణ్య స్వామి వారు వేదానికంతటికీ భాష్యాన్ని ఇచ్చారు. ఇస్తున్నప్పుడు దానికి సంబంధించి ఒక విషయాన్ని తెలియచేశారు. అసలు వేదం పలకాలన్నా, వేద మంత్రాల్ని పలకాలన్నా, ఒక ఘనపాఠి కావాలి అన్నా, వాగ్దేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఒక విషయం మీద స్పష్టంగా చెప్పగలిగినటువంటి రీతిలో ప్రవచనం చెయ్యాలి అన్నా, భగవంతుని యొక్క అనుగ్రహము ఎక్కడ ఉంచబడుతుంది అంటే దవడల యందు ఉంచబడుతుంది అని. దవడలు అంతటి దైవదత్తములై అటువంటి బలాన్ని కలిగినవైతే తప్ప, ఆ తేజస్సును నిలబెట్టుకోగలిగినవైతే తప్ప ఒక ఘనపాఠి అయి ఆ వేదమంత్రాన్ని అలా చదవడం సాధ్యం కాదు. వాగ్దేవి అనుగ్రహాన్ని నిలబెట్టుకుని వాక్య నిర్మాణం చేసి విషయం సభలో ఉన్న వారికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ నిలబడదు అని. దవడ అంత గొప్పదిగా విద్యారణ్యుల చేత వర్ణింపబడింది. అటువంటి దవడ హనుమ విషయంలో పేరుకి కారణమైంది. ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే ఒకవైపు దవడ మాత్రమే విరిగింది. అంటే ఆయన దవడలు ఎంత శక్తివంతమైనవో ఆలోచించండి. అవి శక్తివంతమైనవి అని నేను అన్నప్పుడు కేవలము బాహ్యంలో బలమైనవి అని నా ఉద్దేశ్యం కాదు. ఆయన మాట్లాడే మాటలు అంత శక్తివంతములై ఉంటాయి. ఆయన యొక్క అనుగ్రహము అంత విశేషంగా ఉంటుంది. అందుకే మీరు శ్రీరామాయణాన్ని పరిశీలిస్తే రామచంద్రమూర్తి అంతటి వాడి చేత వాగ్వైభవానికి కితాబులందుకున్న వ్యక్తి స్వామి హనుమ. అంతటి మహానుభావుడు. అందుకే ఎడమ దవడ విరిగింది కాబట్టి, విరిగిన హనువు కలిగిన వారు కాబట్టి హనుమ అని పిలిచారు. అంజనాదేవి యొక్క కుమారుడు కనుక ఆంజనేయుడు అని పిలిచారు. వాయువు యొక్క కుమారుడు కనుక వాయుపుత్రుడు పవనసూతి అని పిలిచారు. వానరుల యొక్క నాయకుడు కనుక వానరాధీశుడు అని పిలిచారు. అనేకమైన పేర్లతో ఆయన కీర్తింపబడ్డారు. అటువంటి హనుమ యొక్క ఎడమ దవడ విరిగిపోగానే వాయువు 2 చేతులతో పిల్లవాణ్ణి పట్టుకుని పర్వత గుహలోకి వెళ్ళిపోయి పసిపిల్లవాడు, ఏమీ తెలియనివాడు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడు, పరిపక్వత లేనివాడు, అటువంటి పిల్లవాడు తెలిసో తెలియకో సూర్యమండలం వైపుకి వెళ్ళినంత మాత్రం చేత భవిష్యత్తులో అందరికీ పనికొచ్చేవాడు అని సూర్య భగవానుడు ఉపేక్షించిన ఇంద్రుడు మాత్రం ముందు వెనకలు ఆలోచించకుండా వజ్రాయుధం పెట్టి నా కుమారుణ్ణి కొట్టాడు.
కాబట్టి నాకు ఆగ్రహం కలిగింది అని ఆయన సమస్త భూతముల యందు కూడా తన యొక్క చలనాన్ని నిలుపుదల చేశాడు. అంటే సమస్త ప్రాణుల యందు కూడా వాయువు లోపల తిరుగుతూ ఉంటుంది. ఏదో ఊపిరి తీసి విడిచిపెట్టడమే కాదు, ఒక్కసారి ఊపిరి తీస్తే అది 10 వాయువులుగా విడిపోతుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అని ఈ 10 పేర్లతో విడిపోయినటువంటి వాయువులో ఒక వాయువు ఈ శరీరం అంతా కూడా కదలడానికి, వంగడానికి, సంధిబంధములు నిలబడడానికి కారణమవుతుంది. దాని చేతనే శరీరము వంగుతుంది అని వేదాంత శాస్త్రం. కాబట్టి ఇప్పుడు ఆయన లోపల తిరగడం మానేశాడు, బయట తిరగడం మానేశాడు. ఇప్పుడు ఏమైంది? కాష్టభూతాని జిజ్ఞిరే అన్నారు మహర్షి. కాష్టము అంటే కొయ్య. ప్రాణం పోయిన వ్యక్తి చూడండి, అప్పుడే చచ్చిపోయిన వ్యక్తి చెయ్యిలే అన్నారనుకోండి కదులుతుంది. కాసేపు అయిపోయింది అనుకోండి, కొంతసేపు అయిపోయిన తర్వాత కాష్టభూతం అయిపోతాడు. అంటే కొయ్య ఎలా అయిపోతుందో అలా అయిపోతాడు. ఓ కర్రని ఇట్నుంచి పట్టుకుని పైకెత్తితే మొత్తం కర్ర లేచినట్టు, శరీరం కాలు పట్టుకు పైకెత్తితే మొత్తం శరీరం పైకి లేచిపోతుంది. కారణం వాయు ప్రసరణం ఆగిపోతుంది అని శాస్త్రం. కాబట్టి కాష్టభూతాన్ని జిజ్ఞిరే, ఎవరు ఎలా ఉన్నారో అలాగే బిగిసిపోయారు. ఇప్పుడు దానివల్ల ఏమైంది అన్నారు, ధర్మచక్రం నిలబడిపోయింది. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. ఏదైనా ఆగచ్చు, ధర్మచక్రం ఆగకూడదు. ఆ ధర్మచక్రం తిరుగుతూనే ఉండాలి. ధర్మచక్రం తిరగడానికి ప్రతివాడు తన ధర్మాన్ని తాను పాటించాలి. ఎందువల్ల ఆగిపోయింది అన్నారు, స్వాహాకారము, వషట్కారము, స్వాధ్యాయము ఆగిపోయి. స్వాధ్యాయము అంటే వేదం చదువుకోవడం. వేదం గురువుగారు చెప్పాలన్నా, శిష్యుడు పలకాలన్నా దవడలు కదలాలి. దవడలు కదలకుండా ఆగిపోయాయి సమస్త ప్రాణులకు. ఎందువల్ల? హనుమ యొక్క దవడ విరిగింది, అందరి దవడలు ఆగిపోయాయి. ఆగిపోతే స్వాధ్యాయం ఆగిపోయింది. అసలు వేదం చెప్పేవాడు చెప్పడానికి అవకాశం లేదు, వేదం నేర్చుకునేవాడు పలకడానికి అవకాశం లేదు. వషట్కారం ఆగిపోయింది. వషట్కారం అంటే దేవతలకు హవిస్సు ఇస్తారు, వేదమంత్రాలు చెప్తూ హవిస్సుని అగ్నిహోత్రంలో ఇస్తారు. అలా ఇవ్వాలి అంటే మంత్రం చెప్పాలి. మంత్రం చెప్పాలంటే దవడలు కదలాలి. స్వాహ అన్న దగ్గరికి వచ్చేటప్పటికి ఆ హవిస్సు సృక్కు స్రవంతో ఇవ్వాలి అంటే చేతులు కదలాలి. ఇప్పుడు అలా కదలకపోతే హవిస్సు అగ్నిహోత్రంలో పడకపోతే దేవతలకు అన్నం దొరకదు. కాబట్టి ఇప్పుడు ధర్మచక్రం అంతా నిలబడిపోయింది. సంధ్యావందనం ఎలా చేస్తారు? సూర్యాస్తమయం అవుతోంది. మీరు సంధ్యావందనం చెయ్యాలంటే ఉద్ధరణి పట్టుకుని ఇలా చేతిలో వేసుకుని ఓం కేశవాయ స్వాహ అని పుచ్చుకోవాలా? ఎలా పుచ్చుకోవడం? చేతులు కదలకపోతే ఎవరి ధర్మం వాళ్ళు పాటించడానికి అవకాశం లేదు, ఆగిపోయింది ధర్మచక్రం. ఒక్క వానర శిశువుకి కలిగినటువంటి ఆపదకి సమస్తమైనటువంటి దేవతలు ప్రాణులు తల్లడిల్లిపోయారు. అందరూ కలిసి దేవతలు పరుగు పరుగున సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. దిక్పాలులలో ఒకడైనటువంటి వాయువు యొక్క ఆగ్రహం చేత ఇవాళ ప్రాణులలో వాయు సంచారం లేదు. వాయు సంచారం లేని కారణం చేత అనేక ఉపద్రవములు సంభవించాయి. నిజంగా ఋషి ప్రోక్తమైనటువంటి విషయాలు చదువుతుంటే ఎంత గొప్పగా వర్ణిస్తారా అనిపిస్తుంది. వాళ్ళు ఒక మాట అన్నారు, ఏమిటి వాయువు యొక్క శక్తి అంటే, నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని మనం ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉంటాం. వాయువు యొక్క గొప్పతనం ఏముంది అంటే, దేవతలు అన్నారు వాయు ప్రాణ సుఖం వాయు, వాయు సర్వమిదం జగత్, వాయునాసం పరిత్యక్తం న సుఖం విందతే జగత్ అన్నారు. వాయు ప్రాణ, వాయువే ప్రాణము. కడుపు నిండా తిన్నాడా, మంచినీళ్లు తాగాడా, ఇది కాదు. ఊపిరి తీయాలి, ఊపిరి వదలాలి. తీసిన ఊపిరి వదలకపోయినా, వదిలిన తరువాత తీయకపోయినా మరణించినట్టే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే, గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. ఊపిరి తీయలేదో అప్పటి వరకు బాగున్నారా 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 అని అడిగిన వాళ్ళు ఇక బాగున్నారా అని అడగరు. ఆ శివం విడిపోయింది. వాయువే ప్రాణము. వాయు ప్రాణ సుఖం వాయు, నాకు సుఖంగా ఉందండి అంటాడు. ఏమిటి సుఖం?
వాయువే సుఖం, బాహ్యమునందు ఆంతరమునందు కూడా. ఇప్పుడు ఎంత మెత్తటి కుర్చీ వెయ్యండి, లేకపోతే ఎంత వీధిక మీద కూర్చోపెట్టండి, అసలు నాకు గాలి తగలటం లేదనుకోండి, నాకు మాట్లాడడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిగా గాలి తగులుతోంది అనుకోండి, నాకు అమ్మయ్యా అని సేద తీరి మాట్లాడగలుగుతాను. అసలు సుఖం అంటే వాయువే. కాదు కాదు, ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, కాదు కాదంటే అది తప్పని కాదు నా ఉద్దేశం. అన్నిటికీ అర్థం పర్థం లేకుండాను అక్షరాల మధ్యలో చదవకూడదు, ఏదో ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారే ఇంగ్లీష్లో, అలా వినకూడదు. కాదు కాదు అంటే అది మాత్రమే కాదు అని దాని అర్థం. ఆ వాయువు యొక్క గొప్పతనం ఎక్కడున్నది అంటే, ఇంట్లో ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, పచనం చేసినటువంటి పదార్థం ఇంట్లో ఎంత ఉండనివ్వండి, ఎంత మంచి ప్రాంగణంలో మీరుండనివ్వండి, ఊపిరి అందట్లేదు అనుకోండి, ఎగ ఊపిరి వచ్చింది లేకపోతే దిగ ఊపిరి వచ్చింది, ఇక వాడికి సంతోషం సుఖం అన్న మాట ఏమైనా ఉంటుందా? కాసేపు కార్యక్రమం అయిపోయిన తర్వాత పెడదామని అంటాడా? ఇహ అనడు. అసలు సుఖము అంటే వాయువే. ఆ ఊపిరి సరిగ్గా అందకపోతే మనిషికి సుఖం ఉండదు, మనిషికి ఏ ప్రాణికి ఉండదు. కాబట్టి వాయు ప్రాణ సుఖం వాయు, వాయు సర్వమిదం జగత్. అసలు వాయువే ఈ జగత్. ఆ వాయువు లేనినాడు ఈ జగత్తు లేదు. ఎందుకన్నారు ఈ మాట? జ అంటే జాయతే, గ అంటే గచ్చతే. జాయతే గచ్చతే, వచ్చేది వెళ్ళేది. వచ్చింది కొత్తగా ఓ ప్రాణి, దేని వల్ల వస్తుంది? ప్రసూతి వాయువు వల్ల వస్తుంది. అమ్మ కడుపులో ప్రసూతి వాయువు లోపల ఉన్నటువంటి బిడ్డని పైకి తోస్తే కొత్తగా ఒక శిశు జననం అవుతుంది. అది పెరిగి పెద్దదైన తర్వాత అందులో ఊపిరి వెళ్ళిపోయి ఇక లోపలికి ఊపిరి పుచ్చుకోకపోతే ఆ ప్రాణి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు జగత్ అన్న మాట ఎక్కడుంది? వాయువునందే ఉంది. కాబట్టి వాయు సర్వమిదం జగత్, వాయునాసం పరిత్యక్తం న సుఖం విందతే జగత్. ఆ వాయువు కదలడం మానేసింది. లోకానికి సుఖం అన్న మాట లేదు, లోకమే లేదు, జగత్తు లేదు. కాబట్టి ఓ పితామహ, మీరు తొందరపడండి. వాయువుకి ఏ కారణం చేత ఆగ్రహం కలిగిందో ఆ ఆగ్రహాన్ని తీర్చండి. తీర్చి మళ్ళీ సమస్త భూతములు సంతోషపడేటట్టుగా చెయ్యండి. ఇప్పుడు బ్రహ్మగారే బయలుదేరాడు. ఒక్కొక్కసారి పరిస్థితి యొక్క ఉద్విగ్నతను బట్టి ప్రభువే వెళ్ళవలసి ఉంటుంది. వాళ్లే నా దగ్గరికి రావాలని అనకూడదు. కాబట్టి ఇప్పుడు ప్రభువే, చతుర్ముఖ బ్రహ్మగారే బయలుదేరి పర్వత గుహ దగ్గరికి వెళ్ళాడు. గౌరవము అనొక మాట ఉంటుంది. ఎంత గౌరవంగా ఉంటుందంటే, ఒక కావ్యాన్ని ఒక పురాణాన్ని మీరు పరిశీలిస్తే అంత మర్యాదగా ఉంటుంది. కోపం వేరు, కానీ యుక్తాయుక్త విచక్షణ వేరు. కోపం ఇప్పుడు దేనికి సాధనం కావాలి అంటే, తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని దిద్దడానికి సాధనం కావాలి. అది ఒక్కరు చేసిన తప్పు కాదనుకోండి, చాలా మంది కలిసి తప్పు చేశారు, అది ఒకడు చేసిన తప్పు కాదు. 50 మంది శిష్యులున్నారు, ఒక్కడికి గురువు గారు గుర్తురాల. ఏదో సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉత్సవం జరుగుతోంది, కావడి పట్టుకుంటున్నారు. ఇంతమంది పట్టుకున్నారు, పేరుకి గురువు గారిని పిలుస్తారు. ఒక్కడికి గురువు గారు గుర్తు రాలేదనుకోండి, గురువు గారు ఎందుకు రాలేదని అడిగినవాడు లేడు, గురువు గారు రెండని పిలిచినవాడు లేడు. ఇప్పుడు గురువు గారికి కోపం రావాలా వద్దా అంటే వచ్చి తీరాలి. ఎందుకంటే వ్యవస్థ గాడి తప్పిపోయింది. కాబట్టి గాడిలో పెట్టాలి అంటే గురువు ఆగ్రహించాలి. ఎలా ఆగ్రహించాలి అంటే, తాను కోపమునకు వశుడైపోకూడదు, కోపము తన చేతిలో ఉండాలి సాధనంగా. దాని చేత దిద్దాలి వ్యవస్థని. ఇది మీరు రామాయణాదుల్ని పరిశీలిస్తే ఎంత అద్భుతంగా కనపడుతుంది. వాయువు చతుర్ముఖ బ్రహ్మగారు వస్తుంటే, నా కొడుకు ఇంత ఇబ్బందికి కారణం అవ్వడానికి అదిగో ఆ ఇంద్రుడే కారణం, ఆ ఇంద్రుడితో దేవతలతో కలిసి బ్రహ్మగారు వస్తున్నాడు, నేనెందుకు లేచి నిలబడాలి అనలేదు. వెంటనే లేచి నిలబడ్డాడు. మంత్రములతో ఆయన దగ్గరికి వెళ్లి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి చేతులు జోడించి నిలబడ్డాడు. వెంటనే చూశాడు, ఏమి వాయుదేవా, ఏమి ఆగ్రహం, ఇదిగో యుక్తాయుక్త విచక్షణ లేని నా బిడ్డడు దేవతలందరికీ పనికి రావలసిన వాడు సూర్యమండలం వైపుకు వెళ్ళాడని కొట్టాడు ఇంద్రుడు, పడిపోయాడు. వెంటనే ఆయన తన కమండలంలో నీళ్లు ఆ పిల్లవాడి మీద జల్లి స్పృశించాడు బ్రహ్మగారు.
చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క స్పర్శ కలగగానే ఆ పిల్లవాడు అప్పుడే పుట్టిన వాళ్ళ మళ్ళీ లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుంటే వాయువుతో సహా సమస్త దేవతలందరూ సంతోషించారు. వెంటనే వాయువు మళ్ళీ ప్రసరణం ప్రారంభం చేశాడు. సమస్త భూతముల యందు ఆయా శరీరముల యందు వాయు ప్రసరణం ప్రారంభమైంది. ఆ వాయు ప్రసరణం ఎప్పుడైతే ప్రారంభమైందో అందరూ సేద తీరారు. ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఈ పిల్లవాడు మహోత్కృష్టమైనటువంటి మూర్తి, ఇతను దేవతా కార్యములను సాధించవలసిన వాడు, అందుకే నేను ఇతనికి వరమిస్తున్నాను. ఈ పిల్లవాడు బ్రహ్మదండము చేత కూడా కొట్టబడడు. ఇకపైన మీరు కూడా ఈ పిల్లవాడికి వరాలివ్వండి అని ఆజ్ఞాపించాడు దేవతల్ని. సాధారణంగా వరమిస్తే దేవతలు ఏదో ఒక కోర్కె తీరేటట్టుగా ఇస్తారు. కానీ హనుమ విషయంలో చాలా విచిత్రమైన రీతిలో వరమిచ్చారు. ఆ దేవతలందరూ బయలుదేరారు. సూర్య భగవానుడు వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, ఈ పిల్లవాడికి నేను గురుస్థానం వహిస్తాను. ఒక గురువు దొరకడం అంటే జీవితంలో ఎంత గొప్ప విషయమో అర్థమవుతుంది. అందున ఇవాళ ఆదివారం కాదు, త్రయోదశితో ఉంది సూర్యోదయానికి. హనుమకి సూర్యనారాయణమూర్తి పేరు చెప్తే చాలు పరమ సంతోషం. ఎందుకంటే ఆయన గురువుగారే లోకంలో. అందుకని ఆ సూర్యనారాయణమూర్తి వచ్చి ఈ పిల్లవాడికి తగిన వయస్సు వచ్చిన తరువాత నేను శాస్త్రపాఠం చెప్తాను, ఇతనికి నేను గురువు అవుతాను. ఇంకంతకన్నా లోకంలో కావలసింది ఏముంటుందండి? అసలు తగిన గురువు లభించడం కన్నా అదృష్టం ఉంటుందా? సూర్యుడే వచ్చి గురువు అవుతానన్నాడు. కానీ అది తర్వాత ఎంత చమత్కారానికి దారి తీసిందో మీరు పరిశీలించవలసి ఉంటుంది. దేవేంద్రుడు వచ్చాడు, ఒక విచిత్రమైన కోరిక కోరాడు. ఈ పిల్లవాడిని నేను వజ్రాయుధం పెట్టి కొట్టాను. కొడితే కేవలం ఇతని ఎడమ దవడ ఒక్కటి విరిగింది. ఈ విషయం లోకానికి అంతటికీ తెలియడం కోసం వజ్రాయుధం పెట్టి కొడితే విరిగినటువంటి ఎడమ దవడ కలిగిన వాడు కాబట్టి హనుమ అని పిలవబడాలి. ఈ పిల్లవాడు ఇక పైన నా వజ్రాయుధము చేత ఎన్నడూ కొట్టబడడు. నా వజ్రాయుధం ఈ పిల్లవాడిని ఏమీ చెయ్యలేదు. వెంటనే యమధర్మరాజు గారు వచ్చాడు. ఆయన అన్నాడు, లోకంలో ఏ ప్రాణులైనా సరే నేను వేసినటువంటి యమపాశముల చేత శరీరాన్ని విడిచిపెట్టేస్తారు, జీవుడు ఉత్క్రమణం అవుతాడు. కానీ ఈ పిల్లవాడు యమపాశముల చేత కట్టబడడు. నా యొక్క అనుగ్రహం లేకపోతే రోగములు వస్తాయి, రోగముల చేత బాధపడతారు జనులు. కానీ ఈ పిల్లవాడి శరీరానికి ఎప్పుడు రోగం రాదు. ఏ రోగం లేకుండా ఎప్పుడు పరమ సంతోషంతో ఆనందంగా జీవనం చేస్తాడు. యమధర్మరాజు గారు వరం ఇచ్చాడు. వెంటనే వరుణుడు బయలుదేరి వచ్చాడు. ఆయన అన్నాడు, 10 లక్షల సంవత్సరముల తర్వాత కూడా నా వరుణపాశముల చేత ఈ పిల్లవాడు బంధింపబడడు. ఈ పిల్లవాడు నీటిలో మునిగిపోయినా ప్రమాదము జరగదు. నీటి యందు పిల్లవాడికి ప్రమాదము జరగకుండా వరుణపాశముల చేత కట్టబడడు అని నేను వరమిస్తున్నానన్నాడు. కుబేరుడు బయలుదేరి వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, ఆయనకి ఒక కన్ను పచ్చగా ఉంటుంది, పచ్చటి కన్ను పెట్టుకుని ఉంటాడు కుబేరుడు. సరే, ఆ వృత్తాంతం అంతా వేరనుకోండి. కాబట్టి ఆ కుబేరుడు అన్నాడు, నా కుబేరుని యొక్క దండము చేత యక్షుల చేత ఈ పిల్లవాడు కట్టబడడం, నా శక్తి ఈ పిల్లవాడిని కట్టడానికి సరిపోదు అన్నాడు. పరమశివుడు వచ్చాడు, నా త్రిశూలము చేత కాని నా సంబంధమైన ఏ అస్త్రము చేత కాని ఈ పిల్లవాడు కట్టబడడం. విశ్వకర్మ వచ్చాడు. ఆయన అన్నాడు, సమస్తమైనటువంటి అస్త్రములు నా చేత నిర్మింపబడ్డాయి, శస్త్రములు నా చేత నిర్మింపబడ్డాయి. శస్త్రములు అంటే బాహ్యంలో చేత్తో పట్టుకుని కొట్టడానికి పొడవడానికి పనికొస్తాయి. శూలం, గద, కత్తి, డాలు, ఢమరకం, ఇలాంటి డాలు వంటివి. ఇటువంటి శస్త్రములు ఏవి కూడా ఇతని యందు పనిచేయవు. అంతేకాదు, ఏ అస్త్రాన్ని ప్రయోగించినా కూడా ఈ పిల్లవాడు అస్త్రము చేత కట్టబడడు. ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం ప్రయోగించండి, అది రౌద్రాస్త్రం, ఐంద్రాస్త్రం, వారుణాస్త్రం, ఏ అస్త్రమైనా సరే ఈ పిల్లవాడు అస్త్రముల చేత కట్టబడడం. ఇప్పుడు సృష్టిలో ఆయన అంతటి బలపరాక్రమములు కలిగిన వాడు వేరొకడున్నాడా ఎక్కడైనా? ఇక లేడు. అంతటి బలపరాక్రమములు కలిగిన వాడు ఎవరి చేత కట్టబడని వాడు. ఇంత శక్తి కోరుకుంటే కూడా బ్రహ్మగారు ఒక్కడికి కూడా ఇవ్వలేదు. అలాంటిది శాసనం చేసి దేవతలందరి చేత ఇప్పించారు.
ఇప్పుడు ఇంత శక్తివంతుడయ్యాడు ఆ పిల్లవాడు. దేవతలందరూ అంతర్ధానం అయిపోయారు. వాయువు పిల్లవాడిని తీసుకెళ్లి తల్లి అంజనాదేవికి అప్పచెప్పి తాను వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు మున్యాశ్రమాల్లో తిరిగి పెద్దవాడు అవుతున్నాడు. అపారమైనటువంటి బలం, అపారమైనటువంటి తేజస్సు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం చెయ్యాలి అంటే, బాల్య చేష్టితముల చేత ఏం చెయ్యాలో తెలియక ఆ మున్యాశ్రమాల్లో ఆరవేసుకున్నటువంటి మడిబట్టలు, నారచీరలు అన్నీ చింపేస్తుండేవాడు. అక్కడ ఉన్నటువంటి సృక్కులు, స్రువాలు మొదలైన వాటిని విరిచేస్తుండేవాడు. అక్కడ పెట్టినటువంటి మంగళ ద్రవ్యాలు, పేలాల పాత్రలు, ధాన్యం, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, లాజలు, పేలాలు ఇలాంటివి కనపడితే ఆ పాత్రలన్నీ ఛిద్రం చేసేవాడు. యజ్ఞకుండాల్ని తిరగతోసేసేవాడు. ఇవన్నీ చూసి అంగిరసుని యొక్క వంశంలో వచ్చినటువంటి వాళ్ళు, భృగు వంశంలో వచ్చినటువంటి వాళ్ళు, కొంతమంది మునులు ఆ పిల్లవాణ్ణి చూసి శేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవహ అన్నారు. ఎక్కువ కోపం పెట్టుకుని కాదు మనసులో వాళ్ళు శాపం ఇచ్చింది, వాళ్ళు ఏదో కోపంతో ఇవ్వలేదు. ఈ పిల్లవాడిని తల్లరి చేస్తున్నాడు. చేస్తుంటే ఎప్పుడైనా ఎవరికైనా కోపం వచ్చి చటుక్కున ఏదైనా ఇబ్బంది కలిగితే అలా కలగకూడదంటే ఈ పిల్లవాడికి తన బలం తనకి తెలియకుండా ఉండాలి. ఉంటే అల్లరి చేయడు అని ఈ పిల్లవాడిని వేరొకరు స్తోత్రము చేసే వరకు, అతని బలము అతనికి జ్ఞాపకం చేసే వరకు ఈయన బలము ఈయనకు జ్ఞాపకము ఉండకుండుగాక అని శపించారు. ఎలా? శేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవః యదాతే స్మర్యతే కీర్తి తదాతే వర్ధతే బలం. మళ్ళీ ఎప్పుడు ఈయన్ని స్తోత్రం చేస్తారో, ఈయనకి ఇచ్చినటువంటి శాపాన్ని చెప్తారో, ఎప్పుడు ఈయన బలాన్ని ఈయనకి జ్ఞాపకం చేస్తారో అప్పుడు ఆయన బలం ఆయనకి వచ్చేస్తుంది. అగస్త్యుడు ఉత్తరకాండలో రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు. మళ్ళీ వెనక్కి రండి. అడిగాడు కదూ రామచంద్రమూర్తి, మరి హనుమ యొక్క ప్రభువైనటువంటి సుగ్రీవుడు, సుగ్రీవుడి అన్నగారైన వాలి చేత తరమబడుతూ భూమండలమంతా తిరుగుతున్నా వాలి కన్నా, రావణాసురుడి కన్నా బలవంతుడైనటువంటి హనుమ వాలిని ఎందుకు నిగ్రహించలేదు? ఇది రామచంద్రమూర్తి ప్రశ్న. దానికి అగస్త్య మహర్షి జవాబు చెప్పి అన్నారు, తెలియదు హనుమకి తన బలం తనకి తెలియదు కాబట్టి నేను వాలిని నిగ్రహించగలను అని తెలియక సుగ్రీవుడు పారిపోతుంటే ఆయన వెంట తాను కూడా పారిపోయాడు తప్ప తాను రక్షించే ప్రయత్నం చెయ్యలేదు. కానీ ఎప్పుడు మళ్ళీ తెలిసింది హనుమకి తన బలం తనకి అంటే సుందరకాండ ప్రారంభంలో, కిష్కింధకాండ చిట్ట చివర్లో సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు వానరములన్నీ వెళ్లి ఆ సముద్రపు ఒడ్డున కూర్చున్నాయి. దక్షిణ తీరంలో లంకకి చేరాలి, ఉత్తర తీరంలో కూర్చునున్నారు వానరులందరూ. కొన్ని లక్షల వానరములు కూర్చునున్నాయి. ఎదురుగుండా 100 యోజనముల సముద్రం కనపడుతోంది. నేను దాటగలనన్నవాడు మాత్రం కనపడలేదు. 10 యోజనములు, 20 యోజనములు, 30 యోజనములు, 90 యోజనములు వెడతానన్నవాడే తప్ప 100 యోజనములు దాటి వెళ్ళగలనన్నవాడు లేడు. యువరాజు అంగదుడు లేచన్నాడు, నేను 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళగలను, కానీ మళ్ళీ తిరిగి రాగలనో లేనో నమ్మకం లేదన్నాడు. కాబట్టి ఇప్పుడు 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి కాంచనలంకలో ప్రవేశించి మళ్లీ క్షేమంగా తిరిగి రాగలిగినటువంటి జవసత్వములున్నవాడు లేడు. అందరూ చతికిలబడి కూర్చున్నారు. తన బలం తనకి జ్ఞాపకం లేదు కాబట్టి హనుమ కూడా కూర్చున్నారు. అప్పుడు జాంబవంతుడు లేచాడు. జాంబవంతుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆవలిస్తే వచ్చినవాడు. అందుకని ఆయనది దీర్ఘాయుష్మంతుడు. అందుకే మీకు ద్వాపర యుగంలో కూడా కనపడతాడు. ద్వాపర యుగంలో కూడా వినాయక చవితి వ్రతకల్పంలో శ్రీకృష్ణ భగవానుడితో యుద్ధం చేస్తాడు. ఆ జాంబవంతుడు లేచి ఒక మాట అన్నాడు, నాయనా హనుమా, నీ బలాన్ని నువ్వు మరిచిపోయావు, నీ బలం నీకు జ్ఞాపకం లేదు. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు దానం అడిగారు. ఇచ్చాను,